యాహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్. నాకు తెలిసి సగం పని నాకు ఈజీగా చేశారు. ఏం చెప్తున్నాననేసి. కానీ ఈరోజు ఓన్లీ బైక్ పైనే కాకుండా యాక్చువల్లీ చాలా మంది ప్రసాద్ సార్ అంటేనే సీఎన్‌టీ అనుకుంటారు. వాళ్ళని కూడా నేను డిసప్పాయింట్ చేయను. ఒక ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా ఖచ్చితంగా ఇస్తాను. ఫ్రెండ్స్ బైక్ నాలెడ్జ్‌తో పాటు ఖచ్చితంగా ఒక ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా ఇస్తాను. ఓకే. నాకు తెలిసి ఫస్ట్ బై ప్రొడక్ట్ నాలెడ్జ్ స్టార్ట్ చేద్దామా? బైక్ నాలెడ్జ్ స్టార్ట్ చేద్దామా? ఓకే. సార్ ఏమంటారు? సార్ టాస్ ఏద్దాం. హెడ్ టైల్స్. యెస్. ఓకే. ఎందుకంటే చాలా మంది సీఎన్‌టీ గురించి అడుగుతున్నారు సార్. మెసేజ్ పెట్టారు నాకు పర్సనల్ మెసేజ్. యెస్. సీఎన్‌టీ అంటే ప్రొడక్ట్ అనేసి మీరు అనౌన్స్ చేయంగానే నాకు వాట్సాప్ మెసేజ్ పెడుతున్నారనమాట. దానికోసం వెయిట్ చేస్తున్నాం. సరే ఓకే. మనం ఫస్ట్ నానో ఎనర్జర్ అనౌన్స్ చేసాం కాబట్టి దాని మీద మాట్లాడదాం. ఎండింగ్‌లో ఖచ్చితంగా నేను ఎనర్జీ బూస్టర్ గురించి చెప్తాను. కొత్త ప్రొడక్ట్ ఫస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి ఓకేనా? దాని మీదనే ఖచ్చితంగా చెప్తాను. 2 ఖచ్చితంగా కవర్ చేద్దాం. ఒక 10 నిమిషాలు ఇటు అటు అయినా పర్లేదు. ఓకేనా? నేను సెషన్ లేట్ చేయకుండా ఇంకా స్టార్ట్ చేస్తాను. ఓకే. నా పేరు ప్రసాద్. నేను సంగారెడ్డిలో ఉంటాను. పాత వాళ్ళకందరికి పరిచయం. కొత్త వాళ్ళ కోసం మాత్రమే ఈ పరిచయం. ఓకే. ఈరోజు మనం తీసుకోబోయే సెషన్ ఏందంటే బైక్ గురించి. మనం ఎప్పుడు మనుషుల గురించి మాట్లాడతాం. సప్లిమెంట్ తీసుకోండి, బాగుండండి. ఓకేనా? అసలు బైక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? ఓకే. ఆహ్, నేను స్క్రీన్ షేర్ చేస్తూ దాని ముందు కొంచెం చెప్తాను. యాక్చువల్లీ మనం నిజంగా హెల్తీగా ఉండాలి. బైక్ హెల్తీగా ఎందుకు ఉండాలో చెప్తాను. మనం హెల్తీగా ఉండడం కోసం. ఓకే. నిజంగా మనం హెల్తీగా ఉండాలంటే మనకేమేం కావాలి? 4 పిల్లర్స్ అంటారు. మంచి ఫుడ్ తీసుకోండి. మంచి వాటర్ తీసుకోండి. మంచిగా నిద్రపోండి. మంచి గాలి తీసుకోండి. ఓకేనా? మంచి గాలి తీసుకోవడం మన ఎయిర్ ప్యూరిఫైయర్ ఇంట్లో ఉంటే కుదురుతుంది. కానీ రోడ్డు పైన పోతే కుదరట్లేదు. ఎందుకు అంటే ఈ వెహికల్స్ వల్ల. ఓకే. ఆ వెహికల్ యొక్క పొల్యూషన్ తగ్గించడానికి మన దగ్గర వండర్‌ఫుల్ ప్రొడక్ట్ ఉంది. దానిపైన మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? వెహికల్ హెల్త్‌తో పాటు మన హెల్త్ కూడా ఎంత ఇంపార్టెంటో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ ప్రొడక్ట్ వల్ల. ఓకే. నేను షేర్ చేస్తున్నాను. ఆహ్, యెస్. యెస్. ఒక అథ్లెట్ ఉన్నాడు. ఓకేనా? అథ్లెట్ కానీ, కార్ కానీ 2 సేమ్ అంట. నో డిఫరెంట్. ఎందుకంటే రెండిటికి కూడా హార్ట్ పవర్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అథ్లెట్ యొక్క హార్ట్ వేగం అంటే ఎంత నార్మల్‌గా కొట్టుకొని అంటే చూడండి ఎంత స్పీడ్ కానీ నార్మల్ కానీ వాళ్ళకి కరెక్ట్‌గా కొట్టుకోగలిగినప్పుడే అది ఎంత కరెక్ట్‌గా ఉంటే వాళ్ళంత స్పీడ్‌గా పరిగెత్తగలరు. అలానే వెహికల్ కూడా దాని హార్ట్ ఏంది ఇంజిన్ కదా! ఇంజిన్ ఎంత బాగా ఉంటే, ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటే అంత బాగా పరిగెత్తగలదు. అంత బాగా సర్వీస్ చేయగలదు. ఓకే. సరే చూద్దాం అసలు ఇంజిన్ హెల్త్ ఎందుకు అంత ఇంపార్టెంట్ మనం ఇస్తున్నాం. ప్రతిసారి మనం మన మనుషుల హెల్త్ గురించి, హ్యూమన్ హెల్త్ గురించి ఆలోచిస్తాం. కానీ ఇంజిన్ హెల్తే ఎందుకంత మంచిది? ఎందుకు దాన్ని మనం బెటర్‌గా వర్క్ చేయడానికి ఆలోచిస్తున్నాం? అంటే మెనీ బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే. ఇంజిన్ ఈస్ గుడ్ హెల్త్ అండ్ వర్కింగ్ ఆర్డర్. అంటే అది కరెక్ట్‌గా వర్క్ చేయాలన్నా, గుడ్ హెల్త్‌లో ఉండాలంటే దాని హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఫర్ వన్ ఇట్ విల్ లైవ్ లాంగర్ అండ్ విల్ బి లెస్ లైక్లీ టు సఫర్ బ్రేక్ డౌన్స్ యాస్ ఇట్ ఏజెస్. ఓకేనా? ఇది ఎక్కువ రోజులు పని చేయాలి. తక్కువగా రిపేర్స్ రావాలి. బ్రేక్ డౌన్స్ అంటారు కదా! అంటే రిపేర్ అంటే పర్లేదు. ఇంటి ముందుంటే రిపేర్స్ చేసుకోవచ్చు. కానీ లాంగ్ జర్నీలో ఎళ్తున్నాం మధ్యలో ఆగిపోతే బ్రేక్ డౌన్ అంటారు. ఎప్పుడొస్తుంది? కొంత ఏజ్ పెరిగినాక. అంటే ఒక 10 ఒక అరౌండ్ ఒక 50,000 కిలోమీటర్స్ కానీ అంటే అబోవ్ 30,000 కిలోమీటర్స్ తర్వాత 50,000 కిలోమీటర్స్ తర్వాత మనకి ఎక్కడైనా కారు అంటారు కదా! కొత్త కార్ అయితే పర్లేదు గానీ పాత కార్ అయితే కొంచెం చూసుకొని పోతామంటారు. బ్రేక్ డౌన్స్ వస్తా ఉంటాయి కదా! అది రాకుండా ఉండడం కోసం ఇంజిన్ హెల్త్‌ని బాగా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. పర్ఫార్మెన్స్ లాస్ట్ కాకుండా ఉండడం కోసం, మినిమల్ డిస్టెన్స్ స్పీడ్‌లో వేరియేషన్స్ లేకుండా ఉండడానికి, ఓకే. మళ్ళా అలానే ఫ్యూయల్ ఎఫిషియన్సీ రావడానికి. మనకి ఇంజిన్ యొక్క లైఫ్ పెరుగుతా ఉన్న కొద్దీ ఏమవుతుంది అంటే ఏజ్ అండ్ అంటే టైమ్ పీరియడ్ కానీ, కిలోమీటర్స్ కానీ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది, ఫ్యూయల్ ఎఫిషియన్సీ తగ్గిపోతా ఉంటుంది. మైలేజ్ తగ్గిపోతా ఉంటుంది. అంటే మన ఫ్రెండ్స్ అంటారు కదా! మైలేజ్ తగ్గిస్తుందంటే, ఇది ఆల్రెడీ 4 ఇయర్స్ బండి, 5 ఇయర్స్ బండి మైలేజ్ తక్కువొస్తుంది. అంటే అది ఎక్కడన్నా రాసిపెట్టుందా ఖచ్చితంగా ఇన్ని ఇయర్స్ బండయితే మైలేజ్ తక్కువివ్వాలని చెప్పేసి? లేదు కదా! ఓకేనా? ఎందుకంటే మన ఒక ఇంజిన్ యొక్క హెల్త్ కరెక్ట్ చూసుకోవట్లేదు కాబట్టి అది కామన్ అయిపోయింది. ఓకే. అండ్ రెగ్యులర్ ఇంజిన్ మెయింటెనెన్స్ విల్ హెల్ప్ ది కార్స్ వాల్యూ ఇన్ ఫ్యాక్ట్. ఓకేనా? ఏదైతే మైలేజ్ కావచ్చు, పికప్ కావచ్చు, దాని యొక్క రెగ్యులర్ మెయింటెనెన్స్ కరెక్ట్‌గా ఉండగలిగితే ఓకేనా? దాని వాల్యూ ఎక్కువుంటుంది. అంటే సేల్ చేసే వాళ్ళకి వాల్యూ లేదనుకుంటే మనం అంటే ఏదన్నా లాస్ అయినా చేసిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలన్నా దానికి వాల్యూ చాలా ఎక్కువుంటుంది. ఎప్పుడు కార్ అనేది కార్ అని కాదు వెహికల్ అనేది కండిషన్‌లో ఉంటే. అంటే ఇక్కడ వెహికల్ అంటే మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు.
కార్ కావచ్చు, బైక్ కావచ్చు, ఆటో కావచ్చు, లారీ కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, జేసీబీ కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ మూవింగ్ ఐటెమ్స్. ఓకేనా? అవన్నీ కూడా ఇక్కడ మనకి వెహికల్ కింద వస్తాయి. వాటి యొక్క లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు. ఓకే. ఎందుకు మనము దీని మీద మనం ఫోకస్ చేస్తున్నాం? ఇంతకుముందు చెప్పాం ఫ్రెష్ ఎయిర్ అనేది మనం ఇంట్లో కూర్చుంటే ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టుకుంటే మనకి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. కానీ మనం రోడ్డు పైన తిరుగుతున్నాం. మనకి ఫ్రెష్ ఎయిర్ వస్తుందా? రావట్లేదు. ఇక్కడ చూడండి ఇన్ ఇండియా, నేను మొత్తం ఔట్ ఆఫ్ కంట్రీ చెప్పట్లేదు. ఇన్ ఇండియా ఒక కారు ఏదైతే పొల్యూట్ చేస్తుందో కార్బన్ డయాక్సైడ్‌ని, అంటే ఆల్‌మోస్ట్ ఆల్ 4600 కేజెస్ అంట. పొల్యూషన్ చేస్తుందో దాన్ని అబ్జార్బ్ చేయాలి, క్లియర్ చేయాలంటే మినిమమ్ 220 ఫుల్లీ గ్రోన్ ట్రీస్ కావాలి. అంటే 220 పెద్ద చెట్లు, గ్రీన్‌గా ఉన్న చెట్లు ఆ కార్బన్ డయాక్సైడ్‌ని అబ్జార్బ్ చేసుకోగలుగుతాయి. కానీ మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇంట్లో మనకో కార్ ఉంటుంది. కొంచెం డబ్బులు రాంగానే ఏం చేస్తాం, మనం మిసెస్ పేరు మీద ఇంకొక కార్ కొంటాం. పక్కన పిల్లాడు 18 ఇయర్స్ వస్తాడో రాడో వాడికో చిన్న బైక్ కొనిస్తాం. అవునా కదా? ఇంట్లో ఒక కారు, ఒక స్కూటీ అనేది కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. అట్‌లీస్ట్ 2 వెహికల్స్. అవునా కాదా? కానీ దాని తగ్గట్టుగా ఒక్కసారి ఆలోచించండి, ఇంట్లో 4 మెంబర్స్ ఉంటే 4 వెహికల్స్ మెయింటైన్ చేస్తున్నాం. కానీ 4 x 220 880 చెట్లు మనం కొత్తగా పెడుతున్నామా? ఆలోచించండి. ఓకేనా? ఇల్లు కట్టుకోవడానికి ప్లేస్ లేదు. ఓకేనా? చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంటి దగ్గర ఒక చిన్న చెట్టు పెట్టుకుంటారు, పూల చెట్టు లాంటియి. కానీ పెద్ద చెట్లు పెట్టే ఛాన్సెసే లేదు ఫార్మ్ హౌస్‌లో తప్ప. అంటే ఈ లెక్కన చూడండి, పొల్యూషన్ పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా మనకి ఫారెస్ట్ అంటే ఇది మన చెట్లనేది పెంచలేకపోతున్నాం. ఓకేనా? దానికి ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు, ఇంకా సర్టెన్ కావచ్చు. ఓకేనా? దాన్ని మనం పెంచలేం. కానీ పొల్యూషన్‌ని తగ్గించుకోగలిగితే ఎంత బావుంటది. ఓకే. చెట్లు పెంచడం మంచి పద్ధతే. కానీ ఒకరికి 220 చెట్లు పెట్టడం ఈ రోజుల్లో నాకు తెలిసి అసాధ్యం. కానీ పొల్యూషన్ తగ్గించే అవకాశం ఉంటే తగ్గించొచ్చా లేదా? ఓకేనా? దాన్ని ఎలా తగ్గించొచ్చో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే. ఓకే. పొల్యూషన్ తగ్గించడం వల్ల బెనిఫిట్స్ ఏంది అంటే, అసలు ఎవరైతే ఫర్ ఇయర్‌లీ 8 మెంబర్స్ చనిపోతున్నారో, అందులో ఒకరు ఎయిర్ క్వాలిటీ కరెక్ట్‌గా లేక చనిపోతున్నారు. అంటే లంగ్స్ డిసీజ్ వల్ల చనిపోతున్నారు. అవునా కదా? ఇప్పుడు కరోనా వచ్చింది. చాలా మంది యాక్టివ్‌గా ఉన్నారు. కొందరు చనిపోయారు. ఎందుకు? లంగ్స్ మీద అది బాగా ఎఫెక్ట్ చేసి ఎళ్ళిపోయింది. ఓకేనా? దాని తర్వాత ఇప్పుడు పొల్యూషన్ కూడా అదే రేంజ్‌లో ఉంది. ఇండియా అయితే వరల్డ్ మొత్తంలో 10 మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ తీసుకుంటే ఇండియాలో 6 ఉన్నాయంట. అంటే మనం లక్కీగా, అన్‌లక్కీగా ఎవరికి వాళ్ళు క్వెషన్ చేసుకుందాం. ఓకేనా? ఇండియాలో 6 సిటీస్ ఉన్నాయి పొల్యూటెడ్ సిటీస్. ఎస్పెషల్‌గా చెప్పాలంటే ఢిల్లీ కావచ్చు. ఓకే. ఢిల్లీలో అయితే ఇప్పుడు డీజిల్ వెహికల్స్ కూడా బ్యాన్ చేశారనుకుంటా. 15 ఇయర్స్ అబోవ్ వెహికల్స్ అయితే ఇంకా రానివ్వట్లేదు. ఓకేనా? అక్కడ ఇప్పుడు ఎక్కువ గ్రీన్ వెహికల్స్ అంటే బ్యాటరీ వెహికల్స్, చార్జింగ్ వెహికల్స్‌ని అలో చేస్తున్నారు. సెకండ్ వచ్చేసి సరి బేసిస్ విధానం అనేసి. అంతే కదా! ఎయిర్ పొల్యూషన్ పెరిగినప్పుడు బే హాడ్ నంబర్స్ ఉన్న కార్స్ తిరగాలి. ఈవెన్ నంబర్స్ ఉన్న కార్ తిరగొద్దు. ఆల్టర్‌నేట్ డే. మనం ఈ మధ్యలో విన్నాం కదా! లాస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి. అవునా కాదా? ఓకే. మరి అలాంటి సిట్యుయేషన్ ఇండియాలో ఉందంటే మనందరి బాధ్యత పొల్యూషన్‌ని తగ్గించడం. ఓకే. యెస్. దీనికి మన దగ్గర ఏమేం సొల్యూషన్స్ ఉన్నాయంటే నిజంగా ఇట్స్ ఎ వండర్‌ఫుల్ వెస్ట్‌కి థాంక్స్ చెప్పొచ్చు. ఏదైతే ప్రాబ్లమ్ వస్తుంది అంటే దానికి సొల్యూషన్ ముందే తీసి పెడుతుందండి. దాన్ని మనం జస్ట్ ఆచరించడం మాత్రమే. ప్రెజెంటింగ్ ఏ సొల్యూషన్ టు మేక్ యువర్ వెహికల్ ఇంజిన్ మోర్ ఎఫిషియంట్ అండ్ కంట్రిబ్యూట్ టువర్డ్స్ ఎన్విరాన్మెంట్. ఓకేనా? అంటే ఎఫిషియెంట్‌గా పనిచేస్తుంది. దాంతో పాటు ఎన్విరాన్మెంట్‌కి కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఓకే. ఇదే మనం అంటున్నాం మ్యాక్ డ్రైవ్ నానో. A unique and revolutionary technology to enhance engine efficiency to also reduce pollution. ఓకే. ఇంజిన్ యొక్క కేపబుల్ పెంచుతూ పొల్యూషన్‌ని తగ్గిస్తుంది. ఓకే. అంటే 2 కూడా బెనిఫిట్సే. ఓకే. ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెంచుతూ, ఇంజిన్ యొక్క కెపాసిటీ పెంచుతూ పొల్యూషన్‌ని తగ్గిస్తుంది. ఓకే. ఇది ఇక్కడ చూడొచ్చు 2 వీలర్ ఉంది, 3 వీలర్ ఉంది, 4 వీలర్ ఉంది, ట్రక్ ఉంది, వోల్వో బసెస్ ఉన్నాయి, లారీలున్నాయి, జేసీబీలున్నాయి. అంటే ఆల్‌మోస్ట్ ఆల్ ఎనీ మూవింగ్ ఇది జనరేటర్స్ కావచ్చు, కంప్రెసర్స్ కావచ్చు. ఏదైనా మూవింగ్ ఉందంటే వాటన్నిటికి కూడా మనం దీనికి సొల్యూషన్ చూపెట్టొచ్చు. ఓకే. యెస్. అసలు నానోనే ఎందుకు? ఒక్కసారి మనం చూద్దాం. నానో టెక్నాలజీ ఎప్పుడైతే వచ్చిందో చాలా రివల్యూషన్స్ తెచ్చింది. ఓకేనా? అంటే టెక్నాలజీ పెరిగిన కొద్దీ రివల్యూషన్స్ పెరుగుతా ఉన్నాయి. ట్రైన్ నుంచి బుల్లెట్ ట్రైన్ వచ్చింది. ఓకేనా? మన ప్రతి ఒక్కటి కూడా అడ్వాన్స్‌డ్ వెర్షన్ వచ్చిన ఇవన్నీ కూడా నానో టెక్నాలజీ అంటే మంచి మంచి టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వడం వల్లే వచ్చాయి. ఓకేనా? ఇక్కడ కూడా మనకు వాడే ఒక ఏదైతే నానో ఎనర్జైజర్ ఉందో అది కూడా నానో టెక్నాలజీతోనే తయారు చేశారు. ఓకేనా? కాబట్టి బెటర్ రివల్యూషన్ తీసుకొచ్చే ప్రొడక్ట్ అన్నమాట. ఓకే. ఓకే. యెస్. యెస్. అసలు మీకు కనిపిస్తుందా ఇది? ఓకే. యెస్. ఇప్పుడు చూడండి ఇండస్ట్రియల్ అప్లికేషన్స్. యూ మైట్ బి ఇన్ ఎనీ ఇండస్ట్రీ. అంటే ఏ ఇండస్ట్రీ అయినా మీరు తీసుకోండి.
ఫుడ్ ఇండస్ట్రీ కావచ్చు, మెటల్ ఇండస్ట్రీ కావచ్చు, టాయ్స్ కావచ్చు, లేదంటే హెవీ మెషినరీ, ఓకే. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కావచ్చు, మైనింగ్ ఇండస్ట్రీ కావచ్చు. అక్కడ ఖచ్చితంగా మిషనరీ పార్ట్స్ ఉంటాయి. దట్ మూవ్ అగైన్స్ట్ ఈచ్ అదర్స్. అంటే మిషనరీ పార్ట్స్ ఏదో ఒక మూవ్ అయ్యే ఐటెమ్ అయితే ఉంటుంది కదా! ఓకే. ఆహ్, ఎప్పుడైతే మూవ్ అయ్యే ఐటెమ్ ఉందో అంటే కన్వేయర్ బెల్ట్ కావచ్చు, మోటార్ కావచ్చు, గేర్స్ కావచ్చు. ఓకేనా? ఎప్పుడైతే మూవ్ అవుతున్నాయో కరెక్ట్‌గా మూవ్ కాలేకపోతే ఫ్రిక్షన్ అనేది పెరుగుతుంది. రాపిడ్ పెరుగుతుంది. ఫ్రిక్షన్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే. దీనివల్ల బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువుంది. ఓకే. ఆ మిషనరీ. ఓకే. నానో ఎనర్జరైజర్ ఈస్ ఎ లిబరేషన్ ఇన్ నానో టెక్నాలజీ ప్రొడక్ట్ విచ్ రెడ్యూసెస్ ఫ్రిక్షన్ బై ఆల్‌మోస్ట్ అప్ టు 90%. ఓకే. ఏదైతే ఫ్రిక్షన్ జనరేట్ అవుతుందో, రాపిడ్ జనరేట్ అవుతుందో, రాపిడ్ వల్ల హీట్ జనరేట్ అవుతుందో దాన్ని ఆల్‌మోస్ట్ ఆల్‌గా 90% తగ్గిస్తుందంట. ఓకే. ఇట్ కంటైన్స్ ప్లాటినం కోటెడ్ జిక్రోనియం పౌడర్. దీంట్లో ఏముంటుందంటే ప్లాటినం కోటెడ్ జిక్రోనియం పౌడర్ ఉంటుంది. ఓకేనా? విచ్ వెన్ యాడెడ్ టు ఎనీ లూబ్రికెంట్ అంటే ఇదేదన్నా ఒక ఆయిల్‌లో మిక్స్ అయినప్పుడు ఇది కోటింగ్ ఫంక్షన్ స్టార్ట్ చేస్తుంది సర్ఫేస్. ఓకే. విత్ 20 నానోమీటర్ పార్టికల్స్ ఆఫ్ ప్లాటినం అండ్ జిక్రోనియం. దీంట్లో ఎంతుంటదంటే 20 నానోమీటర్ ప్లాటినం కోటెడ్ జిక్రోనియం ఉంటుంది. ఇది చాలా హార్డ్‌గా ఉంటుంది. స్మూత్ ప్రొటెక్టివ్ సర్ఫేస్. అంటే చూడడానికి గట్టిగా ఉంటుంది. కానీ సర్ఫేస్ వచ్చేసి చాలా చాలా స్మూత్‌గా ఉంటుంది. ఓకే. నానో ఎనర్జీ ఈస్ ఓన్లీ వన్ ప్రొడక్ట్ ఇన్ ది వరల్డ్ విచ్ రిపేర్స్ అండ్ రిస్టోర్స్ ఎనీ ఫ్రిక్షన్ సర్ఫేస్ లైక్ కంప్రెషర్స్, బేరింగ్స్, జనరేటర్స్, కన్వేయర్ బెల్ట్స్ వితౌట్ ఈవెన్ ఓపెనింగ్ ది మెషిన్ పార్ట్. ఓకే. దీని యొక్క స్పెషాలిటీ ఏందంటే ఆ ఇంజిన్‌ని ఓపెన్ చేయకుండా దాన్ని అంటే అసలు దాని సీల్ కూడా ఓపెన్ చేయకుండా చాలా మంది అంటారు కదా! సిల్ బండి అనేసి. ఓకేనా? అంటే ఇంజిన్ ఓపెన్ చేయడానికి చాలా మంది ఒప్పుకోరు. అంటే బండి యొక్క ఒరిజినాలిటీ పోతుందని. కానీ ఇక్కడ చూడండి మనం ఏదైతే ఆహ్, నానో ఎనర్జీ లూబ్రికెంట్‌ని వాడుతున్నామో, నానో కోటెడ్ జిబ్రోనిక్స్ అన్నమాట. దీన్ని మనము ఎప్పుడైతే మనం లూబ్రికెంట్ అంటే ఆయిల్‌లో మిక్స్ చేస్తున్నామో, అది జనరేటర్ కావచ్చు, బేరింగ్స్ కావచ్చు, కంప్రెసర్స్ కావచ్చు, కన్వేయర్ బెల్ట్స్ కావచ్చు వితౌట్ ఓపెనింగ్ ఆ మెషిన్ లోపల పార్ట్స్‌ని అది ఆహ్, సర్ఫేస్ మీద కోటెడ్ చేస్తుంది. దాన్ని ఎలానో నెక్స్ట్ హ్మ్. స్లైడ్‌లో చూపిస్తాను. ఓకేనా? వితౌట్ ఓపెనింగ్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రిస్టోర్ ది రిపేర్స్ మూవింగ్ పార్ట్స్ వితౌట్ ఓపెనింగ్. ఓపెన్ చేయకుండానే రిపేర్ చేయొచ్చు. ఓకేనా? ఎప్పుడైతే సర్ఫేస్ రిపేర్ అవుతుందో ఫ్రిక్షన్ తగ్గిపోతుంది. ఓకే. దానివల్ల ఏదైతే మోటార్ రన్ అవ్వాలి లేదంటే ఇంకేదైనా రన్ అవ్వాలంటే దానికి కావాల్సిన ఫ్యూయల్ అంటే ఎలక్ట్రిసిటీ కావచ్చు, డీజిల్ కావచ్చు ఇవి తగ్గిపోతదనమాట. అంటే తక్కువ ఫ్యూయల్‌తో ఎక్కువ రన్ చేయొచ్చు. ఓకే. ఎప్పుడైతే ఫ్రిక్షన్ తగ్గిపోతుందో నాయిస్ తగ్గిపోతుంది, వైబ్రేషన్ తగ్గిపోతుంది. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసారా? కొత్తగా వెహికల్ తీసుకున్నప్పుడు చాలా స్మూత్‌గా పోతుంది, సైలెంట్‌గా పోతుంది, వైబ్రేషన్ ఉండదు. ఎప్పుడైతే లోపట క్రాక్స్ రావడం, చిన్న చిన్న లైన్స్ పడడం స్టార్ట్ అవుతుందో, ఫ్రిక్షన్ పెరిగిపోయి హీట్ పెరిగిపోతుంది. అప్పుడు మనకి వైబ్రేషన్ నాయిస్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఎప్పుడైతే ఇది తగ్గిందో కోటెడ్ చేసామో, మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గిపోతుంది. ఓకేనా? ఒక ఇంజిన్ ఇప్పి రిపేర్ చేయాలంటే కాస్ట్ ఎంతో ఒక మెకానిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా తెలుసు. లేకపోతే చేపించిన మనకు కూడా తెలుసు. ఓకే. మినిమమ్ ఒక 4, 5,000 పైనవుతుంది. ఓకేనా? అది కూడా ఒరిజినాలిటీ రాదు. ఇంకా సెకండ్ క్యాడర్‌లో ఎళ్ళిపోతుంది. ఓకే. లెస్సర్ బ్రేక్ డౌన్స్ ఎప్పుడైతే కరెక్ట్‌గా ఉంటుందో ఇంకా బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉండదు. కొత్త ఇంజిన్‌లో అవుతుంది కాబట్టి మనకి బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్స్ లేదు. హ్యాపీగా మనం బైకేసుకొని ఎళ్ళిపోవచ్చు. బైక్ కానీ, వెహికల్ కానీ. ఓకే. దీన్ని ఎక్కడెక్కడ వాడొచ్చు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అందరికీ ఒకటే మైండ్‌లో ఉంటుంది. వెహికల్, బైక్ అండ్ కారు వీటిల్లో వాడుతున్నాము. కానీ కంప్రెసర్‌లో వాడొచ్చు. ప్రె ప్రెషర్స్‌లో వాడొచ్చు, పంప్స్‌లో వాడొచ్చు, మోటార్స్‌లో వాడొచ్చు, జెనెట్స్‌లో వాడొచ్చు, బేరింగ్స్‌లో వాడొచ్చు, గేర్ బాక్స్‌లో వాడొచ్చు, కన్వేయర్ బెల్ట్‌లో వాడొచ్చు. ఇంకా ఆటోమొబైల్ ఆల్రెడీ వాడుతున్నాం. ట్రక్స్ అండ్ లిఫ్ట్స్. అంటే ఎక్కడైతే ఆయిల్ లోపట రన్ అవుతుందో, ఆయిల్ లోపట ఏదైతే పార్ట్స్ తిరుగుతున్నాయో ప్రతి దగ్గర మనం దీన్ని వాడొచ్చన్నమాట. ఓకేనా. మోటార్ అనంగానే మోటార్‌లో మనం ఎక్కడేస్తాం. కొన్ని ఈ మోటార్స్ ఉంటాయి. ఏది మన ఆటోమొబైల్ మోటార్ ఇవి ఉంటాయి కదా! జనరేటర్స్ టైప్‌లో ఆయిల్ ఇంజిన్స్ అంటారు కదా! అక్కడ మనం వాడొచ్చన్నమాట. ఓకేనా. యాక్చువల్ ఎక్స్‌పెన్స్ కేస్ స్టడీ ఓకేనా. దీన్ని మనం వాడడానికి భయపడతాము. కానీ దీన్ని ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌గా కేస్ స్టడీ చేశారు. ఎక్కడ అంటే ఆహ్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అంబజారి, నాగ్‌పూర్. ఓకేనా. ఇక్కడ క్లియర్‌గా అడ్రెస్ కూడా ఇచ్చారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఏ లార్జ్ కిర్లోస్కర్ ఎయిర్ కంప్రెషర్ పైన దీన్ని టెస్ట్ చేశారు. ఓకేనా. అంటే ఆల్రెడీ టెస్ట్ చేసాక మనకిస్తున్నారు. అక్కడ టెస్ట్ చేసాక ఆల్‌మోస్ట్ ఆల్ ఎన్ని నెలలు టెస్ట్ చేసారంటే 6 మంత్స్ టెస్టింగ్ చేసాక
పవర్ కన్జంప్షన్ రెడ్యూస్డ్ బై 12%. ఏదైతే పవర్ కన్జంప్షన్ 12% తగ్గిపోయింది. నాయిస్ 10% తగ్గిపోయింది. 10% తగ్గిపోయింది అంటే సౌండ్. హీట్ అవుతది కదా! ఏదన్నా ఆబ్జెక్ట్ మూవ్ అయినప్పుడు. అది 5 డిగ్రీస్ వరకు తగ్గిపోయిందంట. అంటే ఆలోచించండి, దీన్ని ఆల్రెడీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అంటే జోక్ కాదు. నిజంగా ఇట్స్ ఎ వండర్‌ఫుల్ ఒక మన మిలిటరీకి సంబంధించిన ఫ్యాక్టరీ అనుకోవచ్చు. ఇట్లాంటి వాటిల్లో చెక్ చేశారంటే ఇంకా ఎంత గ్యారంటీగా మనం దీన్ని వాడొచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అసలు నానో ఎనర్జరైజర్ గురించి చాలా చెప్తున్నాం. అసలు ఇది ఏంది? ఓకే. మాగ్డ్రైవ్ నానో ఎనర్జరైజర్ ఈస్ ద ఫర్ ఇంజిన్ అలాంగ్ విత్ ఇంజిన్ ఆయిల్ ఫర్ బెటర్ ఇంజిన్ హెల్త్. ఓకేనా, ఇది ఇంజిన్ ఆయిల్ అని అందరూ అనుకుంటున్నారు. ఇంజిన్ ఆయిల్ కాదు. ఇంజిన్ ఆయిల్ కి సప్లిమెంట్ ఇది. అంటే ఇంజిన్ ఆయిల్‌లో మిస్ అవుతున్న పార్ట్స్ యొక్క రిపేర్ ఏదైతే చేస్తుందో ఇది ఎక్స్‌ట్రా మనం సప్లిమెంట్ రూపకంగా ఇస్తున్నాం. దీన్ని కూడా మనం సప్లిమెంట్ అనొచ్చు. ఓకేనా, ఇంజిన్‌కి. ఓకేనా. ఇది అలాంగ్ విత్ ఇంజిన్ ఆయిల్‌తో మనం యూజ్ చేస్తున్నాం. ఇది ఏం పని చేస్తుందంటే ప్లాటినం సెరామిక్ కోట్ చేస్తుంది ఇంజిన్ లోపట ఏదైతే ఉందో. ఓకేనా. జస్ట్ లైక్ చెప్పాలంటే మనం ఇంటికి కలర్ ఎయడానికి ముందు ఒకప్పుడు మామూలు కలర్ మాత్రమే ఎసేవాళ్ళు. ఇప్పుడు మనము లప్పం కోటింగ్ ఎస్తున్నాం తెలుసా? అంటే స్మూత్‌గా ఉండాలి. జస్ట్ లైక్ ఇది అలాంటిది అనుకోవచ్చు. ఇది కూడా ఒక ఇంజిన్‌కి కోట్ చేస్తుంది సెరామిక్ కోట్. ఓకేనా. ఇది ప్లాటినం కోట్ కాబట్టి ఇది 20 టైమ్స్ మోర్ హార్డర్. అంటే మనం చాలా మంది అనుకుంటాం స్టీలే గట్టిగా ఉంటది. స్టీల్ గట్టిగా ఉంటది. కాదు. ప్లాటినం 20 టైమ్స్ మోర్ హార్డర్ ఉంటుంది. కానీ 5 టైమ్స్ చిన్నర్ అంటే స్మూత్‌గా ఉంటుంది. ఓకేనా. 20 టైమ్స్ హార్డ్‌గా ఉంటుంది. 5 టైమ్స్ స్మూత్‌గా ఉంటుంది. ఓకే. ది రిజల్ట్ ఈస్ ఎ స్మూతర్, క్వైటర్ ఇంజిన్ వితౌట్ మోర్ పవర్ అండ్ బెటర్ మైలేజ్. ఇది కోట్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఇంజిన్ మోర్ పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. బెటర్ మైలేజ్‌తో పనిచేస్తుంది. ఎక్కడైనా చూడండి 2 క్వైట్ అపోజిట్ ఉంటాయి. పవర్ ఎక్కువ కావాలంటే మైలేజ్ తగ్గిపోతుంది. మైలేజ్ ఎక్కువ కావాలంటే పవర్ తగ్గిపోతుంది. కానీ ఇక్కడ మనం నానో ఎనర్జరైజర్ వాడిన తర్వాత పవర్ పెరుగుతుంది. మైలేజ్ కూడా పెరుగుతుంది. దీనికున్న బ్యూటీ అదనమాట. ఓకే. ఇంకా మనం ముందుకెళ్ళాలంటే ఇది యూనిక్ అండ్ రివల్యూషనరీ టెక్నాలజీ. నాకు తెలిసి నేను బయట ఎక్కడ కూడా చూడలేదు దీన్ని నేను. మన వెస్టీజ్‌లో తప్పితే. Magda is a perfect nano cermet which is producing using a ceramic plus metallic coating technology. ఇది సెరామిక్ ప్లస్ మెటాలిక్ కోటింగ్ టెక్నాలజీలో పనిచేస్తుంది. ఓకే. ఆల్రెడీ చెప్పినట్టు 20 నానోమీటర్ ప్లాటినం కోటెడ్ జిక్రోనియం పౌడర్ ఉంటుంది దీంట్లో. ఇది ఎప్పుడైతే ఆయిల్‌తో మిక్స్ చేసామో ఓకేనా, రిస్టోరేషన్ అండ్ ప్రొటెక్షన్ ప్రాసెస్‌లో బాగా పనికొస్తుంది. ఓకేనా. డ్యామేజ్ దగ్గర రిస్టోరెన్స్ చేస్తుంది. దాన్ని మళ్ళీ ప్రొటెక్ట్ కూడా చేస్తుంది. ఆ ప్రాసెస్‌లో పనిచేస్తుంది. ఓకే. దీనివల్ల బెనిఫిట్స్ ఏంది అసలు? ఓకే. మన గవర్నమెంట్ నాకు తెలిసి ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా BS4 ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేసింది. ఎందుకు ఆపేసింది అంటే దాంట్లో పొల్యూషన్ ఎక్కువ, నాయిస్ ఎక్కువ, మైలేజ్ తక్కువ. దాని తర్వాత BS6 ఇంజిన్‌ని అప్‌డేట్ చేసింది. ఓకే. కానీ మనం ఆల్రెడీ BS4 ఇంజిన్స్ చాలా మంది దగ్గర ఉంటాయి. అంటే BS6లో వాడొద్దని కాదు. ఓకేనా. అలాంటి ఇంజిన్‌లో వాడితే కూడా ఇలాంటి ఇంజిన్ కింద కన్వర్ట్ చేయడానికి అవకాశం ఉందని చెప్తున్నారిక్కడ. BS4 ఇంజిన్‌లో కూడా మనం వాడిన BS6 ఇంజిన్‌లా పనిచేస్తుంది. అప్ టు 30,000 కిలోమీటర్స్. ఫ్రెండ్స్ ఇది నాకు బాగా నచ్చింది. ఓకే. 30,000 కిలోమీటర్స్ అంటే చూడండి. ఇస్ ఎ హ్యూజ్ కిలోమీటర్స్. ఒక బైక్ కానీ, ఇది కానీ అంటే కార్ అంటే లాంగ్ ఎళ్తుంది. కానీ బైక్‌లో 30,000 కిలోమీటర్స్ అంటే నాకు తెలిసి ఎప్పుడో అవుతుంది గదా! అంటే అన్ని ఇయర్స్ చాలా బాగుంటుందన్నమాట. ఓకే. ఇది ఏం పని జేస్తుంది? ఆల్రెడీ చెప్పినట్టు ఫ్రిక్షన్‌ని తగ్గిస్తుంది. నాయిస్‌ని తగ్గిస్తుంది. ఇంజిన్ పవర్ 100% పనిచేసేలా చేస్తుంది. అంటే మన బండి కొత్తగా తెచ్చినప్పుడు మైలేజ్ బాగా ఇస్తుంది. నాయిస్ తక్కువుంటుంది. పొల్యూషన్ తక్కువుంటుందని చెప్పాం. పికప్ బావుంటుందని చెప్పాం కదా! అది ఒక 30, 40, 50,000 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత కొంచెం తగ్గిపోతది కదా! ఆ టైంలో మనం వాడినప్పుడు ఇది 100% పవర్‌ఫుల్ మన ఫస్ట్ బండి ఎలా ఉందో అలా తయారవుతుందన్నమాట. ఓకేనా. దీన్ని ఎలా యూజ్ చేయాలని మళ్ళీ చెప్తాను దీంట్లో నెక్స్ట్ స్లైడ్‌లో. ఆహ్, మెయిన్ వచ్చేసి బోర్ యొక్క కంప్రెషర్‌ని తగ్గించడం వల్ల ఇది మైలేజ్ పెంచుతుంది. రీస్టోర్ అండ్ ప్రొటెక్ట్ ఇంజిన్. ఇంజిన్ లోపల చిన్న చెప్పినట్టు లైన్స్ కానీ, క్రాక్స్ కానీ ఉంటే క్రాక్స్ కాదు లైన్స్ పడతాయి కదా! వాడినప్పుడు. దాన్ని రీస్టోర్ చేస్తుంది. అట్లనే ప్రొటెక్షన్ చేస్తుంది. ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గిస్తుంది. అట్లే హార్మ్‌ఫుల్ ఏదైతే పొగలో హార్మ్‌ఫుల్ వస్తాయి కదా! కార్బన్ డయాక్సైడ్ అని ఇట్లాంటివి. వాటిని చాలా తగ్గిస్తుంది. దానికి మనకి సర్టిఫికేషన్స్ కూడా ఉన్నాయి. నేను చూపిస్తాను. ఓకే. ఇప్పుడు చూద్దాం అసలు మేజర్‌గా దీనివల్ల బెనిఫిట్స్ ఏంది? ఓకే. మనం ఏదైనా కస్టమర్ దగ్గరికి పోయినా, లేకపోతే మనం యూజ్ చేసినా మనకొచ్చే బెనిఫిట్స్ ఏందో ఒక చిన్న స్లైడ్‌లో చూద్దాం. అప్ టు 15% మోర్ మైలేజ్ ఇస్తుంది.
ఓకే. 15% మోర్ మైలేజ్ ఇస్తుంది. ఫాస్ట్ స్టార్ట్ అవుతుంది. తొందరగా స్టార్ట్ కొన్ని బండ్లు స్టార్ట్ అవ్వవు గదా! ఇది మంచిగా స్టార్ట్ అవుతుంది. మోర్ పికప్ ఓకే. మనం హైదరాబాద్‌లో పోతుంటే బాగా అబ్జర్వ్ అయితుంటది. పక్క బండి జియ్యమని ఎళ్ళిపోతది. మన బండి స్లోగా పోతుంటది పికప్ లేకుండా. మనం ఇది వాడినప్పుడు ఆ పికప్ కూడా మనం తీసుకోవచ్చు. నాయిస్ తగ్గుతుంది. దాంతో పాటు వైబ్రేషన్ తగ్గుతుంది. ఫ్రిక్షన్ సర్ఫేస్‌ని రీస్టోర్ చేయడం వల్ల ఇంజిన్ లైఫ్ చాలా పెరుగుతుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే అప్ టు 70% ఎమిషన్స్ తగ్గిచ్చేస్తుంది. అంటే పొల్యూషన్ ఏదైతే వస్తుందో దాన్ని అప్ టు 70% తగ్గిస్తుంది. ఒక్కసారి మనము ఈ నానో ఎనర్జైజర్ వాడగలిగితే 30,000 కిలోమీటర్స్ వరకి అది పనిచేస్తుంది. అంటే చూడండి ఫ్రెండ్స్ ఒక్క నానో ఎనర్జైజర్ వాడడం వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. ఓకే. ఆల్రెడీ మళ్ళీ రిపీట్ అవుతుంది అదే స్లైడ్ అనుకోవచ్చు. బ్రింగ్స్ ఇంజిన్ పవర్ అప్ టు 100% మళ్ళీ కొత్త బండిలా చేస్తుంది. Patented nano ceramic technology, it allows for easy treatment of engines and restores, repairs and protects. ఓకేనా ఈజీ రిపేర్ అని ఎందుకు అంటున్నాం అంటే మనం ఇంజిన్ ఓపెన్ చేయట్లేదు. బాడీ పార్ట్స్ ఓపెన్ చేయట్లేదు. దీనికి నన్ను అడిగితే మెకానిక్ కూడా అవసరం లేదు. జస్ట్ ఈ నానో ఎనర్జైజర్ సాచెట్ తెచ్చి మనం జస్ట్ ఇంజిన్ ఆయిల్‌లో మిక్స్ చేస్తే సరిపోతుంది. అందుకే చాలా ఈజీ అంటున్నారు. ఓకే. రీస్టోర్ వచ్చి కోటింగ్ చేస్తుంది. అలానే ప్రొటెక్ట్ చేస్తుంది. ఎస్పెషల్లీ జిక్రోనియం యాస్ ఎ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఆన్ ఇంజిన్ ఎఫిషియన్సీ అండ్ పర్ఫార్మెన్స్. ఇక్కడ పక్కన చూస్తున్నారు ఫిగర్‌ని కావాలంటే ఇట్లా జూమ్ చేసి చూపిస్తాను. యెస్. ఓకే. యాక్చువల్లీ మనకి పిస్టన్‌కి ఎలా పనిచేస్తుంది అంటే సైడ్ మనం ఫస్ట్ చూడొచ్చు. మన పిస్టన్ ఉంది. పక్కన బోర్ ఉంది ఫస్ట్ ఫిగర్‌లో. అక్కడ చిన్న రెడ్ మార్క్స్, ఆరెంజ్ మార్క్స్ కనిపిస్తున్నాయి కదా! అదొచ్చేసి మనకి చిన్న డ్యామేజెస్ అన్నమాట. అంటే సైడ్‌లో కనిపిస్తుంది చూసారా? అక్కడ మనకి కనిపించేది చిన్న మిక్స్డ్ డ్యామేజెస్ ఉంది. మనం ఎప్పుడైతే నానో ఎనర్జైజర్ ఇంజిన్ ఆయిల్‌లో పోసామో ఆరెంజ్ కలర్‌లో ఎళ్తుంది చూసారా? అంటే పక్కన కనిపించేది నానో ఎనర్జైజర్ అది సర్ఫేసెస్ ఉంటాయి కదా! క్రాక్డ్ సర్ఫేస్ ఉంటుంది కదా! అక్కడ హై ఎలక్ట్రిసిటీ పొటెన్షియల్స్ ఉంటాయి. అక్కడ ఇది అట్రాక్ట్ అవుతుంది. అట్రాక్ట్ అయ్యి ప్రెషర్ అండ్ హీట్ వల్ల అక్కడ సెటిల్ అయిపోతుంది. అండ్ కోటింగ్ పడుతుంది. ఓకేనా? కింద సెకండ్ ఫిగర్ వచ్చేసి అది సెటిల్ అవ్వడం చూడొచ్చు. థర్డ్ ఫిగర్ వచ్చేసి ఆ హీట్ వల్ల అది స్మూత్ సర్ఫేస్ అవ్వడం చూడొచ్చు వాల్‌కి. ఓకేనా? ఇది అలా పనిచేస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. మనకి చాలా బండి కొనంగానే ఫస్ట్ మైలేజ్ ఎంతిస్తది? నేను స్టార్టింగ్‌లో బండి కొన్నప్పుడు బండి కంటే ముందు మైలేజ్ చూస్తాను. ఎందుకంటే స్టార్టింగ్‌లో ఇన్‌కమ్ తక్కువ ఉంటుంది కదా! అప్పుడు మైలేజ్ ఇచ్చే బండి తీసుకుందామని తీసుకున్నాము. ఓకేనా? 50% మన బైక్ ఏదైతే మైలేజ్ ఇస్తుందో 15% పెరుగుతుందంట. ఓకేనా? ఫ్యూయల్ సేవింగ్స్. ఇంకా చెప్పాలి అనుకుంటే మీ ఎవ్రీ నైన్త్ ఫిల్లింగ్ మిగిలిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 9 ట్యాంక్‌ల పెట్రోల్ కొట్టిస్తే ఎంత దూరం పోతారో 8 ట్యాంకులు పెట్రోల్ కొట్టిస్తే అంత దూరం పోతుంది. అంటే చూడండి ఎవ్రీ నైన్త్ ఫిల్లింగ్ అమౌంట్ మీకు మిగిలిపోతుంది. ఓకే. దీనికంటే నాకు తెలిసి కాలిక్యులేషన్స్ వద్దేమో చాలా సింపుల్‌గా ఉంది. ఓకేనా? నైన్త్ ఫిల్లింగ్ పెట్రోల్ మిగిలిపోతుంది. ఈజీగా పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు. ఓకే. ఆహ్, ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పాము. ప్లాటినం కోట్ చేసినప్పుడు 70% ఏవైతే వేస్టేజ్ పొల్యూషన్ వస్తుందో అది తగ్గించేస్తుంది. మనం స్టార్టింగ్‌లో చెప్పాం కదా! ఒక కారు రిలీజ్ చేసే కార్బన్ డయాక్సైడ్ తీసుకోవాలంటే 220 గ్రీన్ చెట్లు కావాలి. అట్లాంటిది మనకి 70% పొల్యూషన్ తగ్గిపోతే హ్యాపీనా కాదా? ఓకే. నాయిస్ తగ్గిస్తుంది, వైబ్రేషన్ ఇంకా చెప్పిందే చెప్పడం. ఎందుకంటే దీంట్లో ఆల్‌మోస్ట్ ఆల్ మెయిన్ ఫోకస్ చాలా ఉంది. ఓకేనా? అప్ టు 30,000 కిలోమీటర్స్ వర్క్ చేస్తుంది. దాంతో పాటు ఇంజిన్ కొత్తగా తయారవుతుంది. ఓకే. ఇక్కడ మీకు పిస్టన్ చూపిస్తున్నారు. ఓకే. సైడ్ కోటింగ్స్ అన్నమాట ఇవి. ఓకే. ఇది పక్కన ఏదైతే చిన్న బ్లేడ్ ఇట్లా క్రాక్‌లా కనిపిస్తుంది చూడు. అది బోర్‌కి చిన్న క్రాక్ వస్తుంది. అక్కడ దీని వల్ల మనకి ఏదైతే ఫ్యూయల్ పోస్తున్నామో, ఫ్యూయల్ ఇక్కడ వేస్టేజ్ ద్వారా మనకి సైలెన్సర్ నుంచి బయటికెళ్ళిపోతుంది. ఫ్యూయల్ ఎప్పుడైతే ఫుల్‌గా బర్న్ అవ్వకుండా ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వకుండా బయటికెళ్ళిపోతుందో, మనకి మైలేజ్ తగ్గిపోతుంది, పికప్ తగ్గిపోతుంది. దాంతో పాటు ఫ్యూయల్ బయటికెళ్ళిపోవడం వల్ల పొల్యూషన్ పెరిగిపోతుంది పార్టికల్. ఇక్కడ అదైతే క్రాక్స్ ఉన్నాయో దాన్ని అది ఫుల్‌ఫిల్ చేస్తుంది. దానివల్ల మనకి మైలేజ్ పెరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. మన బైక్ ఒక 30,000, 50,000 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత బిఫోర్ ఎలా ఉంది పిస్టన్ మీరు చూడొచ్చు. అది పిస్టన్ అది. ఆఫ్టర్ వచ్చేసి కోటెడ్ అయిన తర్వాత ఉన్న పిస్టన్ చూడొచ్చు. అంటే చూడండి ఆల్‌మోస్ట్ ఆల్ న్యూ. కొత్తగుందా లేదా? ఓకే. ఏదైనా ఇంటికి మనం లప్పమేసి, సున్నమేస్తే కొత్తగా అయితదా కాదా? అవుతుంది కదా! ఇది కూడా ఆల్‌మోస్ట్ ఆల్ కొత్త ఇంజిన్‌లా తయారు చేస్తుంది. ఓకే. ఆహ్, దీనివల్ల మనకి మెయిన్ బెనిఫిట్స్ ఏందంటే ఫ్రీక్వెంట్‌గా సర్వీస్ ఎళ్ళాల్సిన అవసరం లేదు. దీనివల్ల టైమ్ అండ్ మనీ బాగా సేవ్ అవుతుంది. ఊకే ఫ్రీక్వెంట్‌గా పోకపోతే అంతే కదా! టైమ్ సేవ్ అవుతుంది. ఒక్కరోజు సర్వీస్ ఇస్తే 1 ఆర్ 2 డేస్ పెట్టుకుంటారు. ఎన్ని సార్లు సర్వీస్ ఇస్తే పార్ట్స్ మార్చడం వల్ల ఇంజిన్ యొక్క లైఫ్ తగ్గిపోతుంది.
దాంతో పాటు కాస్ట్ కూడా పెరిగిపోతుంది మనీ అనేది. దీనివల్ల మనకి అన్ని మిగిలిపోతున్నాయి. ఒక్క మ్యాక్ డ్రైవ్ యూజ్ చేయడం వల్ల, ఒక సింగిల్ మ్యాక్ డ్రైవ్ యూజ్ చేయడం వల్ల ఇన్ని మనకు సేవ్ అవుతున్నాయంటే చేయాలా వద్దా? ఇంకా దీనికి చాలా బెనిఫిట్ ఉంది. చాలా మంది డీజిల్ బండి కొనుక్కోరు. డీజిల్ బండి కొంటే డైలీ తీయాలని. ఓకే. నేను వెస్టీజ్ వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. వెస్టీజ్ వాళ్ళందరం మార్నింగ్ డైలీ తీస్తాం. ఎవరైతే కొన్ని ఫ్యామిలీస్ ఉంటారో కార్ కొనుక్కుంటారు. ఓన్లీ వెకేషన్‌లో మాత్రమే తీస్తారు. అంటే వీక్లీ వన్స్ కానీ, లేదంటే ట్రిప్ ఎళ్ళినప్పుడు తీస్తారు. లేకపోతే ఇంటి దగ్గర ముందు పెట్టేసి బైక్ పైన తిరుగుతా ఉంటారు. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? ఇంజిన్‌లో ఉన్న ఆయిల్ మొత్తం కింద సెటిల్ అయిపోతుంది. అంటే మొత్తం గేర్స్, పిస్టన్‌కున్న ఆయిల్ మొత్తం వచ్చి కింద ఎక్కువ రోజులు పెట్టేస్తే కింద సెటిల్ అవుతుంది. మీరు సడెన్‌లీ స్టార్ట్ చేసినప్పుడు ఇంజిన్ స్టార్ట్ అవ్వకపోవచ్చు. ఒకవేళ స్టార్ట్ అయినా కానీ ఇంజిన్ సీజ్ అయ్యే అవకాశం ఎక్కువుంది. అవునా కాదా? ఎంత మంచి బండైనా కొన్ని రోజులు మూలకు పెట్టేసి ఇంజిన్ సీజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే మనం ప్లాటినం కోటింగ్ వాడుతున్నామో, ఇంజిన్ సీజ్ అయ్యే అవకాశం నుంచి బయటపడేస్తుంది. అంటే చూడండి, ఎక్కువ తిరిగే వాళ్ళే కాదు, తక్కువ తిరిగే వాళ్ళు కూడా మ్యాక్ డ్రైవ్ వాడాలి. ఎందుకు? సారీ. ఎందుకు అంటే ఎక్కువ తిరిగే వాళ్ళకి మైలేజ్ మిగులుతుంది. తక్కువ తిరిగే వాళ్ళకి ఇంజిన్ బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతుంది. ఓకే. 2 కేసెస్‌లో కూడా వాడొచ్చు. ప్రివెన్షన్ అండ్ క్యూర్ అన్నమాట. ఓకే. దీన్నసలు మనం ఎలా యూజ్ చేయాలి ఇక్కడ చూపిస్తున్నారు. ఓకే. ఎప్పుడైతే ఇంజిన్ ఆయిల్ మార్చామో, అంటే మెకానిక్ దగ్గర ఇంజిన్ ఆయిల్ మార్చుకొచ్చామనుకోండి, దీన్ని రీడోసింగ్, అందరూ ఇది ఆయిల్ అనుకోని ఇంజిన్ ఆయిల్ కాకుండా ఇదంటారు. ఇంజిన్ ఆయిల్ తర్వాత ఓన్లీ 30 ఎంఎల్ సాషెట్ మనం దానికి ఎక్స్‌ట్రా యాడ్ చేస్తున్నాం. ఓకేనా? యాడ్ చేయడానికి ముందు ఏం చేయాలంటే ఇంజిన్‌ని 10-15 మినిట్స్ జస్ట్ వార్మ్ అప్ చేయమంటున్నాడు. అంటే జస్ట్ ఒక రైడ్ పోయి రావడం కావచ్చు, లేకపోతే ఇంట్లోనే ఇంజిన్ ఒక 10-15 నిమిషాలు జస్ట్ రన్ చేయడం కావచ్చు. ఇంజిన్ ఐడియల్‌లో రన్ చేయడం కావచ్చు. అప్పుడు మీకేమవుతుంది? ఆయిల్ కొంచెం వార్మ్ అప్ అవుతుంది. తర్వాత మన దగ్గర ఇక్కడ ఏముంది? పార్టికల్స్ ఉన్నాయి. ప్లాటినం కోటెడ్ జెక్రోనియం ఉంది. అదేమవుతుందంటే మనం స్టోర్‌లలో పెట్టినప్పుడు అది మొత్తం మెటాలిక్ పార్ట్స్ కిందకొచ్చే అవకాశం ఉంది. ఒక్క దగ్గర సెటిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సాషెట్‌ని మనం 50 టైమ్స్ కంటే ఎక్కువ సార్లే షేక్ చేయండి బాగా. ఓకేనా? సలీం సార్ చెప్తాడు, కింద ఎక్కడన్నా పార్టికల్స్ ఉంటే చేత్తో టచ్ చేసి చూడండి. ఆ పార్టికల్స్ మొత్తం గ్రాడ్యుయల్లీ మొత్తం ఈక్వల్‌గా అయ్యేంత వరకు షేక్ చేస్తా ఉండండి. ఓకేనా? 2 పార్టికల్స్ అందులో ఈక్వల్‌గా అయిపోతుంది. అప్పుడు జస్ట్ మీరేం చేయాలంటే ఇంజిన్ ఆయిల్ క్యాప్ ఓపెన్ చేయండి. ఓకేనా? పెట్రోల్ కాదు, పెట్రోల్ ట్యాంక్ కాదు. మళ్ళీ క్లియర్‌గా చెప్తున్నాను. ఇంజిన్ ఆయిల్ క్యాప్. అంటే ఇంజిన్‌కి కింద ఆయిల్ ఉంటది కదా! ఫిగర్ చూస్తున్నారు కదా! అక్కడ దాన్ని ఓపెన్ చేయండి. ఈ సాషెట్‌ని జస్ట్ అందులో కట్ చేసి మొత్తం దాంట్లో పోసేయండి. తర్వాత అట్‌లీస్ట్ 20-30 కిలోమీటర్స్ రైడ్ చేయండి. లేదు నేను రైడ్‌కెళ్ళట్లేదు అనుకుంటే ఇంట్లో స్టాండ్ ఏసి ఐడియల్‌గా 20 మినిట్స్ అట్‌లీస్ట్ రన్ చేయండి. ఎందుకంటే దీంట్లో పార్టికల్స్ ఏవైతున్నాయో కింద ఇంజిన్ కిందొచ్చి కూర్చోకుండా ఆయిల్‌లో మిక్స్ అయిపోవడానికి. ఓకే. సరే, ఇంజిన్‌లో పోసాం. ఇది పోసాం. 20 కిలోమీటర్స్ తిరిగాం అయిపోయింది. అయితే మరి ఇంజిన్ ఆయిల్ ఎప్పుడు మార్చుకోవచ్చు? మినిమమ్ 400 కిలోమీటర్స్ వరకి టూ వీలర్‌లో ఇంజిన్ ఆయిల్ మార్చొద్దు. నాకు తెలిసి ఒకసారి సర్వీస్ చేస్తే 2000 కిలోమీటర్స్ వరకు ఎవరు మార్చరు. ఇది అప్ టు 400 కిలోమీటర్స్ వరకి ఇది ఇంజిన్‌కి కోటింగ్ చేస్తూనే ఉంటుందన్నమాట. అదే ఫోర్ వీలర్ కార్‌ని హెవీ డ్యూటీ వెహికల్స్ ఉంటాయి కదా! అది అప్ టు 1200 కిలోమీటర్స్ ఆహ్, టు 3000 కిలోమీటర్స్ వరకి ఇంజిన్ ఆయిల్ మార్చొద్దంటున్నారు. ఎందుకంటే అప్పటి వరకు కూడా మనకి కోటింగ్ చేస్తా ఉంటుంది. క్లియర్ గదా ఫ్రెండ్స్ ఎలా వాడాలో? జస్ట్ మనం ఏం చేయాలి? స్టార్టింగ్ 10-15 మినిట్స్ ఇంజిన్‌ని జస్ట్ రైజ్ చేయాలి. అంటే హీట్ చేయాలి. తర్వాత ఇంజిన్ ఆపేసి జస్ట్ ఇంజిన్ యొక్క ఆయిల్ యొక్క క్యాప్ ఓపెన్ చేసి, పెట్రోల్ ట్యాంక్ కాదు, ఇంజిన్ యొక్క ఆయిల్ క్యాప్ ఓపెన్ చేసి దీన్ని మోర్ థాన్ 50 టైమ్స్ కంటే ఎక్కువ షేక్ చేసి అందులో జస్ట్ పోసేసిన తర్వాత క్యాప్ పెట్టేసి 20 మినిట్స్ ఐడియల్‌గా రన్ చేయొచ్చు. లేదనుకుంటే 20-30 కిలోమీటర్స్ మనం బైక్ రైడ్ చేసి రావచ్చు. దీని తర్వాత మనం ఆల్‌మోస్ట్ ఆల్ టూ వీలర్ ఆర్ త్రీ వీలర్ అంటే ఆటో కానీ, బైక్ కానీ 400 కిలోమీటర్స్ వరకి మనం ఏసిన ఆయిల్ మార్చొద్దు. ఇంకా అప్పటి వరకు కోటింగ్ పడతా ఉంది. అదే కార్ కానీ, ఫోర్ వీలర్స్ అయితే మాత్రం 1200 కిలోమీటర్స్. అదే హెవీ వెహికల్స్ ఉంటాయి కదా! అప్ టు 3000 కిలోమీటర్స్ వరకి మనము అది ఆయిల్ మార్చొద్దన్నమాట. అప్పటి వరకు అది కోటింగ్ పడుతూనే ఉంటుంది. ఓకే. ఓకే. దీన్ని చాలా మంది డౌట్ పడతారు. సార్ మీరేదో ఆయిల్ ఇచ్చారు. మేము పోసుకోవాలా? మా కారు చాలా ఇష్టంతో కొనుక్కున్నాం. బైక్ ఇష్టంతో కొనుక్కున్నాం. ఒక్కసారి చెక్ చేద్దాం. మన బైక్ నాకు తెలిసి ఒక 50,000-1,00,000 ఉంటది. కారు ఒక 5,00,000-10,00,000 ఉంటది. కానీ ఇక్కడ మీరు చూడండి, ఎవరెవరు సర్టిఫై చేశారో. మర్సిడీస్ బెంజ్. చాలా మందికి డ్రీమ్ కార్ ఉంటది. మర్సిడీస్ బెంజ్. ఆ కంపెనీ వాళ్ళు సర్టిఫై చేశాడు. మ్యాక్ డ్రైవ్ ఈస్ ఎ సేఫ్ అండ్ సెక్యూర్ అనేసి. అంటే మీరు ఆలోచించండి ఎంత సేఫ్ ఉందనేసి వాళ్ళు చెప్తున్నారు. ఒక మెర్సిడీస్ బెంజ్ అండ్ వోల్వో, ఆడి, ఓకే. ఇలాంటి వాళ్ళు సర్టిఫై చేశారు. ఇది వాడితే మంచి రిజల్ట్స్ ఉన్నాయని. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఒక
50 lakhs 1 crore కార్ లోనే వాళ్ళు సర్టిఫై చేసినాడు. మనం 5-10 లక్షల కార్లో పోయడంలో ఏమైనా ఇబ్బంది ఉందా మీకు? ఓకే. 50,000 1 lakh బైక్ లో పోయడం మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? 3 వీలర్ ఆటోలో పోయడం మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? ఓకేనా? మీరు ఒక్కసారి మీకు మీరు క్వెషన్ చేసుకోండి. అంత మంచి పెద్ద కార్ వాళ్ళే వాడుతున్నప్పుడు మనం వాడడానికి ఎందుకు మనం అంటాం కదా! మా ఇంజిన్ ఏమవుతుంది? ఒక్కసారి మనం చూద్దాం వీళ్ళకేమైనా సర్టిఫికేషన్స్ ఉన్నాయా? ఓకే. ఇక్కడ చూడొచ్చు పొల్యూషన్ ఎట్లా తగ్గిపోతుంది అనేసి. ఓకే. BS4లో యాక్చువల్‌గా అయితే పొల్యూషన్ ఎలా వస్తుంది? ఇక్కడ మీరు చూడొచ్చు ఎం అంటే 4 వీలర్ అని, N1 అంటే కొంచెం హెవీ వెహికల్స్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే. పర్ కిలోమీటర్స్‌కి మనకు పొల్యూషన్ ఎంతొస్తుంది BS4లో అంటే అరౌండ్ 300, 390, 460 దాంట్లో ఇచ్చారు కదా క్లాసెస్. అదే BS6 వచ్చేసరికి 170, 195, 215 అంటే ఆల్‌మోస్ట్ ఆల్ సగానికి పడిపోతుంది పొల్యూషన్. అంటే మీరు ఒకవేళ ఏదైనా పొల్యూటెడ్ వెహికల్‌లో పోసినా కానీ ఆల్‌మోస్ట్ ఆల్ 70% పొల్యూషన్ తగ్గిపోతుంది. ఓకేనా? డీజిల్ వెహికల్‌లో అయితే. పెట్రోల్ వెహికల్‌లో అయితే ఇంకా తగ్గిపోతుంది. ఓకే. ఆల్‌మోస్ట్ ఆల్ కొన్ని పాయింట్స్‌లో నెగ్లిజిబుల్ కూడా అనుకోవచ్చు. ఓకే. ఇక్కడ చూడొచ్చు పెట్రోల్ వెహికల్ అయితే నైట్రోజన్ ఆక్సైడ్ ఆల్‌మోస్ట్ ఆల్ 60 ఎంజీ వస్తుంది. BS4లో 80 ఎంజీ వస్తుంది. ఇట్లా మనం చూసుకుంటూ పోతే ఇవన్నీ డీజిల్‌లో అయితే మనకి 4.5 కంటే తక్కువ ఉండాలి. BS4లో అయితే 25 కంటే ఎక్కువ ఉంటుంది. ఓకే. అంటే మనకి చూడండి ఆల్‌మోస్ట్ ఆల్ 25 ఎందుకు కూడా మనం ఒకవేళ ఈ ఆయిల్ యూజ్ చేసినప్పుడు అది 4.5కి పడిపోతుంది దాని యొక్క పొల్యూషన్ రేట్స్. ఓకే. ఇక్కడ మనకి లాబొరేటరీ చెక్ కూడా ఉంది ఇక్కడ మనకి. ఓకే. ఇట్లా కొన్నిటి గురించి నేను మాట్లాడతాను. అన్నిటి గురించి కాదు. ఆహ్, ఇక్కడ మనకొచ్చేసి నానో ఎంజరైజర్ శాంపుల్ కలెక్టెడ్ బై ది ఇది పేర్లు కూడా ఇచ్చారు. ఇక్కడ ఆహ్, ఒక్క నిమిషం నేను ఒక పెద్దదాన్ని చదువుతాను. దాన్ని మీకు ఈజీగా ఉంటుంది. ఓకే. ఆహ్, అంటే ఇవన్నీ మీకు పీడీఎఫ్ నేను పంపిస్తాను. ఇవన్నీ మనం చదవలేం కదా! ఓకేనా? ప్రతి సర్టిఫికేషన్ ఉంది మీరు చూడొచ్చు. ఓకేనా? టెస్టింగ్ రిపోర్ట్ ఉంది. ఇక్కడ ఆడిది ఇక్కడ కియాదుంది. ఓకే. హోండాదుంది. వోల్వోదుంది. బెంజ్‌దుంది. ఓకే. దీని యొక్క సర్టిఫికేషన్స్ మనం జస్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి. టెస్టింగ్ పీరియడ్స్ ఆల్‌మోస్ట్ ఆల్ 2007 అంటే చూడండి మనకి కంపెనీ ఎప్పుడు కూడా డైరెక్ట్ మన పైన ఇవ్వదు. ఆల్రెడీ వాడి దాన్ని టెస్ట్ చేసి 4, 5 ఇయర్స్ మార్కెట్‌లో రన్ అయిన తర్వాత మనకి లీగల్‌గా మనకిస్తుంది. ఓకేనా? యెస్. ఇక్కడ మనం చూద్దాం దీని రిజల్ట్స్ ఎలా ఉన్నాయి. కొన్ని యాక్చువల్‌గా ఒక చార్ట్ ఉంది. చార్ట్ చూపిస్తాను నేను. యెస్. ఈ చార్ట్ చూద్దాం. క్లియర్ కట్‌గా ఉంటది. అసలు వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది. ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఆహ్, ఒక హోండా ఆల్రెడీ వాళ్ళు చెక్ చేసింది. ఇక్కడ మనకొచ్చేసి 3 శాంపిల్స్ తీసుకున్నారు. అంటే ప్రతి దానికి ఉంటుంది. ఇది క్లియర్‌గా ఉందని చెప్తున్నాను. 30 కిలోమీటర్స్, 50 కిలోమీటర్స్, 80 కిలోమీటర్స్, 100 కిలోమీటర్స్. అంటే మనం నానో ఎనర్జరైజర్ ఏసిన తర్వాత 30 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది? ఓన్లీ 30 కిలోమీటర్స్. ఓకే. ఇది బైక్స్ పైన చెక్ చేశారు. ఓకే. అంటే అన్నిటి పైన చెక్ చేస్తారు. నేను బైక్ రిజల్ట్ ఇక్కడ చూపిస్తున్నాను. ప్రాక్టికల్‌గా ఇక్కడ విత్ పర్సెంటేజ్. 30 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత 40% నాయిస్ తగ్గిపోయిందంట. 70% స్మోక్ తగ్గింది. అండ్ 8% ఫ్యూయల్ కన్జంప్షన్ పెరిగింది. ఓకే. అదే 50 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత మనకి 40% అబోవ్ పెరిగింది. నాయిస్ తగ్గింది సారీ. యాక్చువల్లీ ఇది 50 సీసీ గురించి. కానీ మనకి జనరల్‌గా మనకు మార్కెట్‌లో ఏం ఏం బండి ఉంటుంది? 100 సీసీ అబోవ్ ఉంటుంది. అవును కదా! ఈ రోజుల్లో అన్ని 100 సీసీ అయిపోయాయి. కాబట్టి మనం 100 సీసీ బైక్ చూద్దాం. ఓకే. స్కూటీ కావచ్చు, హోండా కావచ్చు ఏదైనా సరే 100 సీసీ అబోనే ఉంటుంది. అదే 100 సీసీ అబోవ్ 30 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత 20% నాయిస్ తగ్గిపోయింది. 35% స్మోక్ తగ్గిపోయింది. 4% ఫ్యూయల్ పెరిగింది. అదే 100 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత 44% నాయిస్ తగ్గింది. 77% స్మోక్ తగ్గింది. 10% ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గిపోయింది. అంటే చూడండి మనము బైక్‌లో ఆయిల్ ఎయంగానే అందరూ చెప్తారు 30, 40 కిలోమీటర్స్ తర్వాత అబ్జర్వ్ చేస్తారు. కానీ ఇక్కడ చూడండి ఎంత రొటేషన్ అవుతున్న కొద్దీ 100 కిలోమీటర్స్ అయినాక చూడండి ఫస్ట్ వచ్చేసి మనకు 4% ఫ్యూయల్ తగ్గింది. కానీ ఆఫ్టర్ 100 కిలోమీటర్స్ 10% తగ్గింది. అదే 400 కిలోమీటర్స్ పోతే ఆన్ అండ్ యావరేజ్‌గా 15% ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గుతుంది. అంటే చూడండి మన కంపెనీ అందుకే అప్ టు 400 కిలోమీటర్స్ వరకి దాన్ని అబ్జర్వ్ చేయమని చెప్తుంది. అదే 120 సీసీ బండి కూడా మీరు చూడొచ్చు. ఆల్‌మోస్ట్ ఆల్‌గా 8% ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గిపోయింది. అబోవ్ 100 కిలోమీటర్స్ సర్వ్ చేసిన తర్వాత. ఓకేనా? సరే. నెక్స్ట్ వచ్చేసి ఓకే. ఇక్కడ మనకి జస్ట్ ఒకటి నానో ఎంజనైజర్ వాడిన తర్వాత ఏముంటుంది సార్? అంటే జస్ట్ టెంపరేచర్ ఏంది? పీరియడ్ ఏంది? ఓకే. ప్రియర్ టు ట్రీట్మెంట్ ఇక్కడ మనకి ముందు 2.5 టు
ఏంది కరెంట్ కన్జంప్షన్ ఉండేది. అంటే దీన్ని ఒక మోటార్ పైన దీన్ని చూసారు. ఓకే. పిస్టన్ కంప్రెషర్ టెస్ట్ చేశారు. కంప్రెషర్స్ ఉంటాయి కదా! వాటి పైన టెస్ట్ చేశారు. అంటే మనం గాలి కొడతాం కదా! దాటి పైన అనుకోవచ్చు. కంప్రెషర్స్. అది చేయకముందు దాని కరెంట్ కన్వర్షన్ 2.52 ఆంప్స్ తీసుకునేది. ఆఫ్టర్ 1.9 తీసుకుంటుంది. అంటే ఇక్కడ చూడండి కరెంట్ కన్జంప్షన్ ఆల్‌మోస్ట్ 23% తగ్గిపోయింది. అదే టెంపరేచర్ హీట్ అవుతది చూసారా? 39 డిగ్రీస్ ఉండేది. ఇక్కడ 35 డిగ్రీ సెంటిగ్రేడ్ తగ్గిపోయింది. అదే టైమ్ ఉంటది పంపింగ్ టైమ్ 73 సెకండ్స్ అది యూజ్ చేస్తే ఎంత ఎయిర్ నిండుతుందో 47 సెకండ్స్‌లో అంత ఎయిర్ నిండింది. నాయిస్ లెవెల్ 83 డెసిబెల్స్ నుంచి 76కి పడిపోయింది. 6 డెసిబెల్స్ తగ్గిపోయింది. అంటే చూడండి ఇక్కడ మనకి ఓవరాల్‌గా కంజంప్షన్ పవర్ 23 తగ్గిపోయింది. ఎఫిషియెంట్ పవర్ వచ్చేసి 47% మనకి కెపాసిటీ పెరిగింది. అంటే చూడండి ఇవన్నీ కూడా టెస్ట్ ఇవన్నమాట. మనం బైక్‌లో ఇవన్నీ చెక్ చేయలేము. కానీ ఇక్కడ మనకి ఎస్పెషల్‌గా మనకి చెక్ చేసి ఇస్తున్నారు. ఇవన్నీ సర్టిఫికేషన్స్ ఇవన్నీ మనం చదువుకుంటూ కూర్చుంటే చాలా టైం పడుతుంది. ఓకేనా? ఇవన్నీ పీడీఎఫ్ నేను గ్రూప్‌లో ఏస్తాను. ఓకే. జస్ట్ ఇవి సర్టిఫికేషన్స్ అన్నమాట. ఎవరెవరు సర్టిఫై చేశారు, ఏం చేశారు. సరే లాస్ట్‌కొచ్చేసి బెటర్ ఇంజిన్ హెల్తియర్ వరల్డ్ విత్ మ్యాకో డైవ్ ఎనర్జైజర్. ఎందుకు అంటే ఎస్పెషల్‌గా చెప్పాలంటే కార్బన్ డయాక్సైడ్ ఏదైతే సైలెన్సర్ నుంచి వచ్చిందో అది తగ్గిపోతుంది. కాబట్టి ఎకో ఫ్రెండ్లీ అనొచ్చు. ఇంజిన్ లైఫ్ పెరుగుతుంది. ఆల్‌మోస్ట్ ఆల్ న్యూ బైక్ ఎలా ఉంటదో అలా న్యూ బైక్ కాదు న్యూ వెహికల్. సారీ నేను అప్పటి నుంచి బైక్ అంటున్నాను. బైక్ మాత్రమే కాదు కార్ కావచ్చు, ఇంకా ఇంతకు చెప్పినట్టు హెవీ వెహికల్ కావచ్చు. అండ్ టూ వీలర్ కావచ్చు, త్రీ వీలర్ కావచ్చు, ఫోర్ వీలర్ కావచ్చు. ఓకే. మన వెహికల్ ఆల్‌మోస్ట్ ఆల్ న్యూ వెహికల్‌లా తయారవుతుంది. పిస్టన్ ఆల్‌మోస్ట్ ఆల్ ఫస్ట్ ఎలా కొన్నామో అలా ఉంటుంది. ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఆల్‌మోస్ట్ ఆల్ పవర్ తగ్గిపోవడం హార్స్ పవర్ ఆల్‌మోస్ట్ 15% పెరుగుతుంది. బెటర్ మైలేజ్ అండ్ ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది. నాయిస్ తగ్గుతుంది. ఓకే. దీనికి మనకు ఆల్రెడీ చూస్తున్నాం. మ్యాకో డ్రైవ్ వచ్చేసి ఎంఆర్‌పీ 1495 ఉంటుంది. టూ వీలర్‌కి అండ్ త్రీ వీలర్‌కి. ఆటో అండ్ కార్‌కి. అదే డీపీ వచ్చి 1280 ఉంటుంది. పీవీ వచ్చి 42 పాయింట్ సమ్ ఉంది. ఓకే. అదే ఫోర్ వీలర్ కానీ హెవీ వెహికల్స్‌కొచ్చేసి 1870 ఎంఆర్‌పీ ఉంది. 1600 డీపీ ఉంది. 53 ఇది ఉంది. దీన్ని మనం కంపేర్ చేద్దాం. ఇది వాడడం వల్ల బెనిఫిట్ ఏంది? జస్ట్ ఒక 5 మినిట్స్‌లో క్లోజ్ చేస్తాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం మనం ఒక టూ వీలర్‌ని ఫస్ట్ తీసుకుందాం. ఓకేనా? అందులో నానో ఎనర్జైజర్ ఏస్తే మనకి 30,000 కిలోమీటర్స్ వరకు ఇంజిన్ మెయింటెనెన్స్ ఫ్రీ అన్నాం కదా! సరే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం మన బైక్ కానీ, స్కూటీ కానీ 50 కిలోమీటర్స్ యావరేజ్‌గా ఇస్తుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. కొందరిది 45 ఇస్తుంది. నేను చూసాను మా ఫ్రెండ్స్ చాలా మందిది. ఓకేనా? 50 ప్లస్ ఇచ్చేది చాలా తక్కువ బండ్లు. ఓకేనా? అందుకే యావరేజ్‌గా 50 ఏసాను. ఓకేనా? ఈ రోజుల్లో పెట్రోల్ కాస్ట్ 109 ఉంది కదా! ఏ పెట్రోల్ పంప్‌లో చూసినా రౌండ్ ఫిగర్‌కి 110 ఏసాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30,000 కిలోమీటర్స్ బైక్ రైడ్ చేయాలి అనుకుంటే మీకు ఆల్‌మోస్ట్ ఆల్ 600 లీటర్స్ పెట్రోల్ పడుతుంది. క్లియర్ కదా! 30,000 డివైడెడ్ బై 50. అంటే మీరు 600 లీటర్ల పెట్రోల్ పోస్తే మీరు 30,000 కిలోమీటర్లు తిరగొచ్చు. ఎందుకు 30,000కి మనం కాలిక్యులేషన్ చేస్తున్నాం అంటే మన మ్యాక్ డ్రైవ్ నానో ఎనర్జరైజర్ ఒక్కసారి ఏస్తే 30,000 కిలోమీటర్ల వరకు దాని ఎఫిషియెంట్ చూపిస్తుంది కాబట్టి ఆ లెక్కకి మనకి ఏం మిగులుతుందో చూద్దాం. ఒకవేళ మనకొచ్చేసి ఆహ్, ఒకవేళ మనకొచ్చేసి మ్యాక్ డ్రైవ్ వాడాము. ఇంతకుముందు చెప్పాము 10-15% మైలేజ్ పెరుగుతుంది అనేసి. కానీ ఇక్కడ నేను 10% యేసుకుంటాను. 10% యేసుకుంటే మీకు చూడండి 600 లీటర్లలో మీకెంత మిగులుతుంది? 60 లీటర్ల పెట్రోల్ మిగులుతుంది. అంటే 60 ఇంటూ 110 ఎంతవుతుంది? 6,600. ఫ్రెండ్స్ చూడండి మీరు పే చేస్తుంది జస్ట్ రూ. 1,280. కానీ మీకు రిటర్న్స్ వస్తున్నాయి రూ. 6,600. అంటే బెనిఫిటా కాదా? ఇదొక్కటే కాదు ఇంజిన్ లైఫ్ పెరుగుతుంది. ఓపెన్ చేయకుండా కొత్త ఇంజిన్ అవుతుంది. నాయిస్ తగ్గుతుంది. పొల్యూషన్ తగ్గుతుంది. కొత్త బైక్ డ్రైవ్ చేస్తున్న ఫీల్ వస్తుంది. దాంతో పాటు మనం పెట్టిన దానికి ఆల్‌మోస్ట్ ఆల్ 4 టైమ్స్ రిటర్న్స్ వస్తుంది. ఇస్ ఎ వండర్‌ఫుల్లా కాదా? ఓకే. జస్ట్ టూ వీలర్. సరే ఇప్పుడు చూద్దాం ఫోర్ వీలర్‌కి ఏమన్నా తేడా ఉంటుందా? ఓకే. ఇది ఫోర్ వీలర్ ఇది కూడా 30,000 కిలోమీటర్స్‌కి మనం కాలిక్యులేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ కార్ యాక్చువల్ చెప్పాలంటే 15 లీటర్సే ఇస్తుంది. కదా! చాలా మంది కార్లు 15 లీటర్లే ఇస్తుంది. కిలోమీటర్‌కి 15 కిలోమీటర్లే పోతుంది. ఒక లీటర్ పోస్తే. కానీ నేను 18 కిలోమీటర్స్ ఏసాను. కానీ మీరు 15 కిలోమీటర్స్‌కేసుకోండి. కానీ నేను యావరేజ్‌గా ఏసాను. కొన్ని 15, కొన్ని 18, కొన్ని 20 నేను యావరేజ్‌గా 18 ఏసాను. ఓకే. ఇక్కడ కూడా పెట్రోల్ రేట్ అంతే ఉంటుంది గదా! కార్ కొట్టించిన, బైక్ కొట్టించిన రూ. 110 పే చేయాల్సిందే. ఇక్కడ 30,000 కిలోమీటర్స్ మనం కార్ డ్రైవ్ చేయాలంటే 1,666 లీటర్ల పెట్రోల్ కావాలి. ఓకే. ఇక్కడ కూడా సేమ్ 10% ఎఫిషియెంట్‌గా 15% ఇస్తుంది. కానీ 10% కాలిక్యులేట్ చేశాను. ఇక్కడ 166 లీటర్ల పెట్రోల్ మిగిలిపోతుంది మనకి. అంటే 166 లీటర్లంటే ఆల్‌మోస్ట్ ఆల్ రూ. 110 12,760 మిగులుతుంది.
కానీ మనం పే చేస్తుంది ఎంత? ఓన్లీ 1600. అంటే దీంట్లో మీరు చూడండి ఆల్మోస్ట్ ఆల్ 8 టైమ్స్ ఎక్కువ వస్తుంది అనుకుంటా. నాకు తెలిసి 8 టైమ్స్ రిటర్న్స్ వస్తున్నాయి. కానీ కార్ విషయంలో రిటర్న్స్ విషయం ఆలోచించడం కంటే కూడా కార్ ఇంజిన్ చాలా సేఫ్‌గా ఉంటుంది. ఒక్కసారి కార్ షెడ్‌కి పోతే ఎంత ఖర్చొస్తుందో కార్ మెయింటైన్ చేసే వాళ్ళకి తెలుసు. కానీ కార్‌కి మెకానిక్ తీసుకెళ్ళే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఇంజిన్ పరంగా. ఇంజిన్ అండ్ గేర్స్ పరంగా మెకానిక్ దగ్గరికెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇది ఎనర్జరైజర్ పోసినప్పుడు. ఓకే ఫ్రెండ్స్. అంటే తక్కువ డబ్బులో అంటే తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువ రిటర్న్స్. ఓకే. నాకు తెలిసి దీంట్లో ఉన్నంత రిటర్న్స్ దేంట్లో గూడా లేవు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇంకో లెక్కిచ్చారు. ఈ లెక్క చూద్దాం. ఒక టాక్స్ కానీ ఒక మన లాంగ్ పెద్ద వెహికల్ డ్రైవ్ చేసే వాళ్ళకి బెనిఫిట్ ఏంది? యావరేజ్‌గా అనుకుందాం నెలకొక 15,000 కిలోమీటర్లు తిరిగే ట్రక్ ఉందనుకోండి. అంటే యావరేజ్‌గా రోజుకొక 50 అది అరౌండ్ ఎంత? 500 కిలోమీటర్స్ తిరిగే అరౌండ్ అనుకోండి. ఒక ఫ్యూయల్ కాస్ట్ రూ. 15 పర్ కిలోమీటర్ వస్తుంది అనుకుందాం. అంటే రూ. 15 ఖర్చు చేసి ఒక కిలోమీటర్ పోతున్న వెహికల్ అనుకుందాం. దాంట్లో మన నానో ఎనర్జరైజర్ ఎలా ఎయ్యాలి అంటే, నేను ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను. ఎవ్రీ 10 లీటర్ కెపాసిటీ ఇంజిన్ ఆయిల్ తీసుకున్న దానికి ఒక సాషెట్ ఏస్తే సరిపోతుంది. 20 లీటర్ అయితే 2, 21 దాటితే 3, 31 దాటితే 4 అట్లా అంటే ఎవ్రీ 10 లీటర్ ఇంజిన్ ఆయిల్ కెపాసిటీకి మనం సాషెట్ ఎయాలి. నాకు తెలిసి పెద్ద ఇంజిన్స్ అన్నీ కూడా 20 లీటర్స్ ఈజీగా ఉంటాయి. అంటే 15, 16 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. కానీ ఇక్కడ మనం 2 వాడాము. ఇక్కడ ఎంఆర్‌పీ రేట్ 4000 యేసుకుంటే ఫర్ లీటర్‌కి 10 పైసా ఖర్చొస్తుంది. నానో ఎనర్జరైజర్ వాడితే. పెట్రోల్ కన్జంప్షన్ వచ్చేసి 10% మిగులుతుంది కాబట్టి 1.2 మిగులుతుంది. అంటే ఈ లెక్కన మీరు లెక్కేస్తే ఒక కిలోమీటర్‌కి మీకు రూపాయి 10 పైసలు మిగులుతుంది. అంటే రూ. 15 ఖర్చయ్యేది ఇక్కడ మీకు రూపాయి 10 పైసలు మిగులుతుంది. అంటే ఈ లెక్కన మీరు మంత్లీ 15,000 కిలోమీటర్లు మీరు డ్రైవ్ చేస్తే మీకు 16,500 రూపాయలు మిగులుతున్నాయి. ఇది సేవింగ్సా కాదా? ఓకే. సేవింగ్సా కాదా? 16,500 మీకు చెక్ చేసుకోండి. ఏమేసాం మనం జస్ట్ ఒక 3 అండ్ అరౌండ్ 4,000 రూపీస్ ఎంఆర్‌పీలో మనం ఖర్చు చేస్తే 16,500 ఒక మంత్‌కి రిటర్న్స్ వచ్చాయి. సెకండ్ మంత్ కూడా సేమ్ రిటర్న్స్. ఎందుకంటే మనకు 30,000 కిలోమీటర్స్ వరకు పనిచేస్తుంది. అంటే 31,000 రూపాయలు మనం సేవ్ చేయొచ్చు హెవీ వెహికల్‌లో. గుర్తు చేసుకోండి ఫ్రెండ్స్. ఈస్ హెవీ. అదే మనం టాక్స్‌కి తీసుకుందాం ఒక కార్ కావచ్చు, క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు. వాళ్ళకి ఆల్‌మోస్ట్ ఆల్ ఒక కార్ రూ. 5 నుంచి రూ. 6 కిలోమీటర్ పోతుంది. రూ. 6 కానీ రూ. 5 ఏసాను. ఓకేనా. ఇక్కడ కూడా అనుకుందాం 10 లీటర్ ఇంజిన్ ఆయిల్ కెపాసిటీ కాబట్టి ఒక నానో వాడుతున్నాం అంటే 2,000 రూపీస్ ఖర్చొస్తుంది. ఈ లెక్కన ఒక లీటర్‌కి మనం నానో ఖర్చొచ్చేసి 0.5 పైసా అంటే 5 పైసలు ఖర్చొస్తుంది. ఓకేనా. ఈ లెక్కన మనకి రిటర్న్స్ 10% రిటర్న్స్ అనుకుంటే 50 ఎన్‌పీ మిగులుతుంది. కానీ ఇక్కడ మనకి 5 పైసలు ఆల్రెడీ ఖర్చు చేసాం కాబట్టి 45 పైసలు లెక్కేసుకుంటే, ఈ లెక్కన మీరు నెలకొచ్చేసి ఒక 10,000 కిలోమీటర్ తిరుగుతున్నారు అంటే రూ. 4,500 మీకు మిగులుతుంది. గ్రేటా కాదా ఫ్రెండ్స్? 700% రిటర్న్స్. ఇది మనకి 30,000 కిలోమీటర్స్ అంటే 3 నెలలు పనిచేస్తుంది. 10,000, 10,000, 10,000 అంటే మీకొచ్చేసి 13,500 రిటర్న్స్ వస్తుంది మీ ఖర్చులు పోంగా. నానో పెట్టిన తర్వాత. ఫ్రెండ్స్ మీరు ఆలోచించండి నానో ఎందుకు వాడొద్దో ఇప్పుడు చెప్పండి. ఓకే. ఎందుకు వాడాలో ఇంతసేపు చెప్పాను. ఎందుకు వాడొద్దో మీరు చెప్పండి. ఓకే. లాస్ట్ కంక్లూజన్ పొల్యూషన్ తగ్గాలి, ఇంజిన్ నాయిస్ తగ్గాలి, పికప్ పెరగాలి, మైలేజ్ పెరగాలంటే నానో వాడండి. మనం ఎంత హెల్తీగా ఉన్నామో బండిని కూడా అంత హెల్తీగా ఉంచుదాం. బండిని ఓపెన్ చేయకుండా ఇంజిన్‌ని రిపేర్ చేయొచ్చు. ఓకే. నేను ముందు ప్రామిస్ చేసినట్టు ఇంకొక ప్రొడక్ట్ గురించి చెప్తాను. ఆహ్, యెస్. ఫ్రెండ్స్ ఆల్రెడీ లేట్ అయింది. కాకపోతే ఇంకొక ప్రొడక్ట్ గురించి చెప్దాం. అంటే ఆల్రెడీ అన్నాం కాబట్టి. యెస్. ఐ థింక్ నా స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటా అందరికి? యెస్. యెస్ ఫ్రెండ్స్. దీని గురించి ఎందుకు నేను మాట్లాడుతున్నాను అంటే, ఈ ప్రోడక్ట్ ఎనర్జీ బూస్టర్. ఓకే. దీని గురించి నేను ఓవరాల్‌గా చెప్తాను. ఫుల్‌గా చెప్పను. జస్ట్ ఓవరాల్‌గా చెప్తాను. ఇది యాక్చువల్లీ నేను సెట్ చేయలేదు. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ చెప్దాం అనుకోలేదు. కానీ అందరి జస్ట్ ఒక ఏమంటారు రిక్వెస్ట్ పరంగా దీన్ని చెప్తున్నాం. ఓకే. కాబట్టి దీన్ని మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. యెస్. 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 ఈ ఎనర్జీ బూస్టర్ పని ఏం చేస్తుంది? నానో ఎనర్జరైజర్ అంటే ఇది సారీ నానోలోనే ఉన్నా ఇంకా నేను బయటికి రాలేదు. ఈ ఎనర్జీ బూస్టర్ జస్ట్ లైక్ ఇంతకుముందు బైక్ ఎలా ఎనర్జీ ఇచ్చిందో, ఇది మన జెన్స్‌కి ఎనర్జీ అన్నమాట. యాక్చువల్లీ బ్రూస్ లీ గారు చెప్తారు. డిఫీట్ ఈస్ స్టేట్ ఆఫ్ మైండ్. అంటే మన మైండ్ ఎంత కంట్రోల్‌గా ఉంటుందో, మనం అంత కంట్రోల్‌గా ఎనర్జీగా ఉండొచ్చంట. ఓకే. నేను చాలా షార్ట్‌గా చెప్తాను. మనకు టైం లేదు కాబట్టి. ఓకే. ఎందుకు మైండే కదా మనకి డ్రైవ్ చేసేది. పవర్‌ఫుల్ యాక్షన్స్ తీసుకునేదంతా మైండే. జస్ట్ బాడీ యాక్షన్ మాత్రమే చేస్తుంది. దానికి కమాండ్స్ ఇచ్చేది మొత్తము మాస్టర్ మైండ్ అంటారు కదా! మైండ్ మాత్రమే ఇస్తుంది. ఓకేనా. ఎందుకు మైండ్ వల్ల మనకి జెంట్స్ ఎందుకు వీక్ అవుతున్నారంటే,
అలసట, స్ట్రెస్ కావచ్చు, ఆతృత కావచ్చు, డిప్రెషన్ కావచ్చు. దీనివల్ల మనకి చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఓకేనా? అంటే స్ట్రెస్ వల్ల యాంక్సైటీ అంటే ఆతృత అంటే ఒత్తిడి, ఆతృత, డిప్రెషన్ అంటే తనకు తాను ఒంటరిగా ఫీల్ అవ్వడం కావచ్చు. అంటే ఏదో లోన్‌లీ అంటే డిప్రెషన్ అంటే ఎగ్జాక్ట్ తెలుగు వర్డ్ తెలీదు. ఓకే. అలా ఫీల్ అవ్వడం వల్ల మనకి ఆల్‌మోస్ట్ ఆల్ 70% మేల్స్ బాధపడుతున్నారంట. ఎనర్జీ లాస్ అవుతుంది. ఎందుకు అంటే స్ట్రెస్, యాంక్సైటీ, టైర్డ్‌నెస్, ఫటిగ్యూ, డిప్రెషన్ వీటి వల్ల ఇదవుతుంది. దీనికి మన దగ్గర సొల్యూషన్ గురించి చెప్పే ముందు ఆల్‌మోస్ట్ ఆల్ పోస్ట్ పాండమిక్ ఏదైతే కరోనా వచ్చి పోయిన తర్వాత 74% ఇండియన్ మేల్స్ సఫర్ ఫ్రమ్ స్ట్రెస్ అండ్ 88 ఫ్రమ్ యాంక్సైటీ. అంటే ఒత్తిడికి 74% మంది లోనైతుండ్రు. ఆతృత అంటే ఏదో చిన్నదానికి ఎక్కువ రియాక్షన్ ఇవ్వడం 88% లోనవుతున్నారంట. చూడండి అంటే ఆల్‌మోస్ట్ ఆల్ అందరికి కూడా ఈ ప్రాబ్లమ్ వస్తుంది. ఈ ప్రాబ్లమ్ ఉండడం వల్ల ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది అంటే ఇది మన ఫ్యామిలీ మీద పడుతుంది. ఓకేనా? ఒకప్పుడు చూడండి ఒక 10, 20 ఇయర్స్ బ్యాక్ కావచ్చు. పెళ్లి తర్వాత పిల్లలు పుట్టలేదంటే ఫస్ట్ లేడీస్‌కి చెక్ చేసేవాళ్ళం. అంటే లేడీస్ ప్రాబ్లమ్ ఉండేది. హార్మోన్ బ్యాలెన్స్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు. ఓకే. ఇప్పుడు అది కూడా కంటిన్యూ అవుతుంది. కానీ దాంతో పాటు జెంట్స్‌కి కూడా ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది ప్రెజెంట్ డేస్‌లో. మెయిన్ రీజన్ మైండ్ స్ట్రెస్ వల్లనే. ఓకేనా? ఒత్తిడి వల్ల, ఆహ్, యాంక్సైటీ వల్ల, డిప్రెషన్ వల్ల ఆ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. అంటే స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం వల్ల. ఓకే. మన లాంగ్వేజ్‌లో చెప్పాలంటే స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. ఓకే. దీనికోసం ఎందుకు తగ్గుతుంది అంటే మనము ఏదైతే స్ట్రెస్‌కెళ్ళినప్పుడు మన సెరమ్ ఆహ్, కోర్టిస్టోల్ అనేది పెరుగుతుందంట. ఇది పెరిగినప్పుడు మన ఆహ్, టెస్టోస్టెరోన్ తగ్గిపోతుంది. అంటే ఇది అన్నీ ఇంటర్ రిలేటెడ్ అన్నమాట. ఎప్పుడైతే అది పెరుగుతుందో ఒత్తిడి మనకి టెస్టోస్టెరోన్ తగ్గిపోతుంది. దానివల్ల మనకి స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. ఒక సెక్స్ డ్రైవ్ చేసే టైం కూడా తగ్గిపోతుందంట. ఓకేనా? టోటల్లీ మన ఎనర్జీ తగ్గిపోతుంది. టైం లేదు కాబట్టి మనం చాలా స్పీడ్‌గానే మూవ్ చేస్తున్నాను. దీనికి మన దగ్గర ఎక్సలెంట్ సొల్యూషన్, ఆహ్, ఎనర్జీ బూస్టర్. ఓకే. ఇట్స్ ఎ వండర్‌ఫుల్ సప్లిమెంట్. నేను దీనికే ఎందుకు అంత వండర్‌ఫుల్ అంటున్నాను అంటే, దీనికి చాలా క్వాలిటీస్ ఉన్నాయి. ఏం క్వాలిటీస్ ఉన్నాయంటే, ఎస్పెషల్లీ అశ్వగంధ ఉంది. 400 ఎంజీ. ఓకే. మీరు మార్కెట్‌లో ఏ టాబ్లెట్‌లు తీసుకున్నా 400 ఎంజీ అశ్వగంధ ఒక దాంట్లో దొరకదు. సెకండ్ వచ్చేసి అశ్వగంధ మన బాడీలో కరెక్ట్ పనిచేయాలంటే, మనం అంటాం కదా! ఐరన్ బాగా పనిచేయాలంటే సి విటమిన్ కావాలని. అశ్వగంధ మన బాడీలో కరెక్ట్‌గా డ్రైవ్ అవ్వాలి అంటే సర్పగంధ కూడా ఉండాలి. ఓకేనా? ఈ రెండిటిని మ్యాచ్ చేసి ఇస్తుంది. ఆల్‌మోస్ట్ ఆల్ అశ్వగంధలో 8% అంటే 25 ఎంజీ మనకి సర్పగంధ కూడా ఉంటుంది. అంటే చూడండి ఫ్రెండ్స్ ఏదైతే మనకి అశ్వగంధ కరెక్ట్ వర్క్ చేయాలో సర్పగంధాన్ని కూడా యాడ్ చేసి ఇస్తుంది. సర్పగంధకి ఒక స్పెషల్ ఏందంటే కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ దీన్ని చాలా దేవుని లెక్క చూస్తారంట. అంటే ఇప్పుడు మన ప్రతి ఒక్క ఇంటి ముందు తులసి చెట్టు ఎలా ఉంటుంది? ఓకేనా? అలా సర్పగంధాన్ని వాళ్ళు ఒక గాడ్‌లా పూజిస్తారంట. అంటే చూడండి దీనికి ఎంత వాల్యూ ఉందో ఆఫ్రికన్ కంట్రీస్‌లో. ఓకేనా? ఇది ఎందుకు అంత దీన్ని కేర్ చేశారు అంటే, ఎస్పెషల్లీ జెంట్స్‌లో హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్ రాకుండా చేస్తుంది. సెక్సువల్ యొక్క స్టామినాని పెంచుతుంది. స్పెర్మ్ కౌంట్ పెంచుతుంది. ఈ 2 కాంబినేషన్‌లో తీసుకున్నప్పుడు. ఓకే. యెస్. నెక్స్ట్ వచ్చేసి దీనికి మార్కెట్ దానికి మనం కంపేర్ చేద్దాం. ఓకేనా? మార్కెట్‌లో కూడా అశ్వగంధ దొరుకుతుంది. కానీ 200-250 ఎంజీనే దొరుకుతుంది. ఓకే. వితనాల్స్ వచ్చి 2%-4% ఉంటుంది. దీనివల్ల మీకొచ్చేసి డైలీ 2-4 క్యాప్సూల్స్ ఏసుకోవాలి. మార్కెట్ గురించి చెప్తున్నాను. 2-4 క్యాప్సూల్స్ ఏసుకోవాలి. దీనివల్ల కాస్ట్ పరంగా పెరిగిపోతుంది. అన్ని టాబ్లెట్ మేము తినలేం అనే వాళ్ళున్నారు. కానీ ఎనర్జీ బూస్టర్‌లో 400 ఎంజీ అశ్వగంధ ఉంది. ఓకేనా? 8% వితనాల్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక్కటి తీసుకుంటే చాలు. ఓన్లీ సింగిల్ క్యాప్సూల్ తీసుకుంటే చాలు. ఓకే. ఒకటే క్యాప్సూల్ డైలీ వన్స్ నాకు తెలిసి నైట్ పడుకునేటప్పుడు తీసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ తీసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఎనర్జీ బూస్టర్ మార్కెట్‌కి దీనికి తేడా ఏందంటే మార్కెట్‌లో దొరికే ఏదైతే అశ్వగంధ టాబ్లెట్స్ ఉన్నాయో ఆ రోజుకి పని చేయొచ్చు. కానీ మన ఎనర్జీ బూస్టర్ వచ్చేసి 1-3 మంత్స్ రెగ్యులర్‌గా వాడగలిగితే మనకి ఎనర్జీ బూస్టర్స్ ఎంత లెవెల్స్‌లో ఉండాలో అంత హై రిచ్‌కి తీసుకెళ్తుంది. దీన్ని ఎవరు వాడాలి? 18 ఇయర్స్ అబోవ్ ఉన్న ప్రతి ఒక్క జెంట్స్ మగవాళ్ళకి మాత్రమే స్పెషల్‌గా డిజైన్ చేసింది. 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళు ఫ్యూచర్‌లో కూడా మాకు ప్రాబ్లమ్ రావద్దు అనుకున్న వాళ్ళు వాడొచ్చు. ఇది ఓన్లీ మనకి సెక్సువల్‌గానే పనిచేస్తుందంటే కాదు. హార్ట్ కూడా చాలా బాగా ఉంచుతుంది. హార్ట్ అటాక్ రాకుండా కూడా కాపాడే శక్తి దీంట్లో ఉంది.
టోటల్లీ మైండ్ ని కంట్రోల్ చేస్తుంది. మైండ్ ని స్ట్రెస్ అంటే ఒత్తిడి నుంచి, ఆతృత నుంచి, డిప్రెషన్ నుంచి కూడా బయట తీసుకొస్తుంది. అంటే మైండ్ కూడా మంచిగా పనిచేస్తుంది. ఒకటే ఒక టాబ్లెట్. ఓకే. సప్లిమెంట్. ఓకే. ఇది ప్యూర్ న్యాచురల్. దీంట్లో ఎలాంటి కెమికల్స్ కానీ కలవలేదు. దీని కాస్ట్ వచ్చేసి నేను దీని గురించి తర్వాత చెప్తాను. ఓన్లీ కాస్ట్ మాత్రం చెప్తాను. జస్ట్ ₹850. ఓకే. ₹850 మీరు ఖర్చు చేయగలిగితే 1 మంత్ వస్తుంది. ఓకేనా. డైలీ వన్స్. ఓకే. ఇక్కడ మీకు టెస్ట్ మొమైనియల్స్ కూడా ఇచ్చారు. ఓకే. క్లినికల్ స్టడీస్ ఇచ్చారు. ఓకేనా. ఇక్కడ చూడొచ్చు మీరు ఎప్పుడైతే ఫస్ట్ మంత్ వాడారో మీకు లెవెల్స్ కోర్టియాల్ లెవెల్స్ 9% తగ్గిపోయాయి. దానివల్ల టెస్టోస్టెరాన్ లెవెల్స్ 16% పెరిగాయి. ఓకేనా. అదే సెకండ్ మంత్, థర్డ్ మంత్ వాడినప్పుడు మీకు సెక్సువల్ డిజైర్ అంటారు కదా 20% పెరిగింది. మనకు చాలా మందికి కావాల్సింది ఆల్‌మోస్ట్ ఆల్‌గా అదే. దాని గురించి చాలా మంది డిస్కస్ చేయడానికి బాధపడతారు. ఓకేనా. కానీ డిస్కస్ చేసినప్పుడే కదా మనకి ప్రాబ్లమ్ బయటపడేది. ఇక్కడ ఆల్‌మోస్ట్ ఆల్ మీకు 26% సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది. ఆల్‌మోస్ట్ ఆల్ 3 మంత్స్ రెగ్యులర్‌గా వాడినప్పుడు. ఓకేనా. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మార్కెట్‌లోది ఇప్పుడు మనం ఏదైనా స్లీపింగ్ టాబ్లెట్ యేసుకుంటే హాబిట్ అవుతుంది. అలవాటు లేకపోతే నిద్ర రాదు కదా! దీనికి అలాంటి ప్రాబ్లమ్ లేదు. ఇది హాబిట్ కాదు. ఎందుకంటే ఇది డ్రగ్ కాదు, సప్లిమెంట్. ఇది తీసుకున్నాక మన ఎనర్జీ లెవెల్స్ పెరిగిన తర్వాత దీన్ని ఆపేయొచ్చు కూడా. నో ప్రాబ్లమ్. ఓవరాల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. తగ్గిపోతుంది. ఓకేనా. స్ట్రెస్, యాంగ్జైటీ తగ్గుతుంది. సెరమ్ కంట్రోల్స్ పెంచుతుంది. బూస్ట్ పెంచుతుంది. ఓకేనా. యెస్ ఫ్రెండ్స్. ఒక ఎనర్జీ బూస్టర్ వల్ల. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బాగానే షేర్ చేశానని అనుకుంటున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఏమైనా మిగిలిందంటే మనం నెక్స్ట్ సెషన్‌లో చూద్దాం. యెస్. థాంక్ యూ. బ్యాక్ టు ది హోస్ట్.